మంగ్లీ మంది దగ్గర కోట్లు మింగేసింది అనేందుకు క్లియర్ కట్ ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా? మంగ్లీ మీద ఆరోపణలు వస్తే ఇంకొంతమంది ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీ అంటూ ఆర్ట్స్ కాలేజ్ ముందట ప్రెస్ మీట్ పెట్టి ధమ్కి ఇస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ అని చెప్పుకొని అక్కడ ఉంటున్నారు అంతే. అందులో ఎవరు అందులో స్టూడెంట్ చెప్పండి? మంగ్లీ గాని ఏదన్నా అంటే మేము వాళ్ళని నరికేస్తాం చంపేస్తాం అంటున్నారు కదా, ఈ చిల్లర మాటలు మాట్లాడుతున్నారు కదా, వీళ్ళకేం చేత కాదు. ఇదంతా మంగ్లీకి తెలిసే జరుగుతుందా? ప్రత్యూష జాబ్లోకి వెళ్ళి డబ్బులు తీసి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లో పెట్టుకునే అంత ఏమవసరం వాళ్ళకి చెప్పండి. ఓవరాల్గా రమావత్ మధు, శివ చౌహాన్, మంగ్లీ ప్రమేయంతో జరిగినటువంటి ఈ మైక్రో ఫైనాన్స్ స్కామ్ కాస్ట్ ఎంత ఉంటుంది ప్రత్యూష? 1000 రూపాయలు 2000 రూపాయలకు పనిచేసిన నువ్వు ఈ రోజు ₹1,00,00,000 కార్లు ఎట్లా తిరుగుతున్నావు? చేస్తున్నారు, మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు, మిమ్మల్ని సైకలాజికల్గా డిప్రెస్ చేసేందుకు చాలా ప్రయత్నిస్తున్నారు, అన్నింటికి మించి మీకు థ్రెట్ కూడా చేస్తున్నారు. సో నేను ఒకటే చెప్తా, అరిచే వాళ్ళు అరుస్తారు. అరిచే కుక్కలు ఎప్పుడైనా కరుస్తాయా? కరవవు కదా. సో నేను వాళ్ళని అలానే ట్రీట్ చేస్తాను. దే ఆర్ ఈక్వల్ టు మై హెయిర్. మంగ్లీ జోలికొస్తే తాట తీస్తాం, మంగ్లీ మీద లేనిపోని ఆరోపణలు చేస్తే మా వాళ్ళని కూడా చూడం, ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. ఇది మైక్రో ఫైనాన్స్ స్కామ్లో మంగ్లీ పేరు వచ్చిందనేటువంటి ఒక కారణం చూపి గిరిజన బంజారా సంఘాలు పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఇచ్చినటువంటి డైరెక్ట్ వార్నింగ్. బాధితులకి న్యాయం చేయండి, చేతనైతే బాధితుల తరపు నిల్చొని ఒకవేళ తప్పు చేస్తే అది మంగ్లీ అయినా మింగిన పైసలన్నీ కక్కించండి. ఇది మంగ్లీని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళ వాదన. అసలు మంగ్లీ తప్పు చేసిందా లేదా అనేటువంటిదే ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. ఒకవేళ గనక తప్పు చేసి ఉంటే ఎవరితో చేసింది, ఎవరితో చేయించింది, ఆ మింగిన కోట్లన్నీ ఎక్కడ ఉన్నాయి, బాధితులకు వస్తాయా లేవా అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు వేటాడి నిలదీస్తున్నటువంటి ఈ సందర్భంలో ఖచ్చితంగా దీనికి సమాధానం వెతుక్కోవాల్సినటువంటి అత్యవసరం ఉంది. లెట్స్ ఇన్వైట్ ప్రత్యూష రాథోడ్ గారు అంటూ ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. ప్రత్యూషాజీ నమస్తే. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ప్రత్యూషాజీ. మీ మీద ఎన్నో ఆరోపణలు సోషల్ మీడియాలో, పెయిడ్ ఆర్టిస్ట్ అని, మంగ్లీకి నమ్మక ద్రోహి అని, లేకపోతే బాధితులకి సాయం చేస్తున్నారు అనేటువంటి ముసుగులో మంగ్లీని ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారని చెప్పి ఇన్ని ఆరోపణలు ఉన్నాయి కదా. లెట్స్ స్టార్ట్ ఇట్ ఫ్రమ్ దట్. వాట్ ఆర్ యూ? Actually, I do belong to a same community which Mangli do belong. సో నేను ఒక గ్రూప్ 1 ఆస్పిరెంట్. నేను నా సివిల్ సర్వీసెస్ కూడా రాశాను. ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. దెన్ బికాస్ ఆఫ్ దిస్ స్టేట్ గవర్నమెంట్ ఒక 2-3 ఇయర్స్ మాకు అందరికీ కూడా సఫర్ అయ్యాము. బికాస్ ఆఫ్ యాజ్ యూ నో ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పేపర్ లీకేజ్ అని చెప్పేసి, బయోమెట్రిక్ అని చెప్పి, అండ్ కరెంట్ గవర్నమెంట్లో బికాస్ ఆఫ్ ద GO 29 many students from SC, ST, BC communities they restricted. These marginalized communities got restricted at preliminary level. So I am one among them. So that's the reason I couldn't do in my group 1. So I do actively question the government on behalf of unemployed aspirants. మొత్తం 30 lakh రిజిస్ట్రేషన్స్ అయ్యాయి మనకు ఓటీఆర్స్. సో అంతమంది స్టూడెంట్స్ బిహాఫ్ మేము యాక్టివ్గా క్వశ్చన్ చేస్తున్నాం. దిస్ ఈస్ నాట్ అ ఫస్ట్ టైమ్ దట్ ఐఎమ్ కమింగ్ అండ్ టాకింగ్ ఇన్ ద మీడియా. సో ఇన్ ద గ్రౌండ్ లెవెల్, బీయింగ్ ఉమెన్ ఫ్రమ్ అ బంజారా కమ్యూనిటీ, ఈవెన్ ఐఎమ్ ప్లేయింగ్ అ వైటల్ రోల్. కాకపోతే ఏంటంటే ఏ కమ్యూనిటీలో కూడా ఉమెన్ అనేది పైకి రానివ్వరు, అది మీకు కూడా తెలుసు. కమ్యూనిటీ అనే కాదు, సొసైటీ ఇంకా కూడా ఉమెన్ని చాలా తక్కువగా చేసి చూస్తుంది. ఈరోజు మంగ్లీ గారు అంటే మైక్ పట్టుకొని పాటలు పాడతారు, కానీ మాలాంటి వాళ్ళు రోడ్లెక్కి, బాధితులం మేము కూడా, మాలాంటి వాళ్ళు రోడ్లు ఎక్కితే పోలీస్ వాళ్ళు లాక్కొని పోతుంటే ఒక్క గిరిజన నాయకుడు కూడా మాట్లాడు. ఈరోజు మంగ్లీ గారి గురించి ప్రెస్ మీట్ పెట్టుకొని మాట్లాడేదే గిరిజన నాయకులు, మరి మాలాంటి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ప్రెస్ మీట్ మాత్రమే పెట్టలేదు వాళ్ళు, మంగ్లీ మీద లేనిపోని అభాండాలు వేసి తాట తీస్తామంటున్నారు. నేను అదే అడుగుతున్నా, ఈరోజు మంగ్లీ మాత్రమే గిరిజన ఆడబిడ్డనా? మంగ్లీ కోసం మాత్రమే మీరు ప్రెస్ మీట్ పెడతారా? ఇంతకుముందు డ్రగ్స్ కేసులో మంగ్లీ గారు ఇరికారు అది ఇది అని చెప్పారండి. అప్పుడు మరి ఎందుకో ప్రెస్ మీట్ పెట్టలేదు? అప్పుడు ఎందుకో గొంతు చించుకొని అరవలేదు? మా గిరిజన బిడ్డ, ప్రపంచానికి తెలిసిన బిడ్డ ఈమె మీద ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని ఆ రోజు ఎందుకు అడగలేదు? తర్వాత మన రామ్మోహన్ నాయుడు గారు అని చెప్పేసి ఆంధ్రాలో ఒక చిన్న ఏదో ఇష్యూ అయింది, తను వెళ్ళేదో ఈవెంట్లో చేసిందని చెప్పేసి ట్విట్టర్ వేదికగా, యూట్యూబ్ వేదికగా, చాలా వేదికలు ఆమె గురించి ప్రచారాలు అయ్యేవి, చాలా మాట్లాడుకున్నారు. మరి అప్పుడు ఎందుకు ఆమె వెళ్ళి ఒక కేసు పెట్టలేదు, కంప్లైంట్ ఇవ్వలేదు? అప్పుడెందుకు ఈ నాయకులు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకొని మాట్లాడలేదు? ఆమె తప్పు చేసింది అని తెలిసి కూడా వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడరు. ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు చిల్లర వల్లరుగా. ఇంకోటి చెప్తాను వినండి,
వీళ్ళకి ఏంటంటే 3 లక్షలు ఇచ్చే మంగ్లీ గొప్ప, ఇప్పుడు మంగ్లీ గారు డబ్బులు ఇచ్చారనుకోండి మాట్లాడతారు ఇష్టం వచ్చినట్టు, ఎవరినన్నా ఏదన్నా అంటారు. ఈరోజు కేవలం మంగ్లీ గారి గురించి మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారు, బాధితుల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు మేము బాధితులమే కదా. మీరు చూసినట్టయితే అండి, స్టూడెంట్స్లో మేము GO 29 వల్ల నష్టపోయిన వాళ్ళు ఉన్నాం. GO 46 SIPCలో 80% ఆఫ్ ది స్టూడెంట్స్ దే డూ బిలాంగ్ టు ద సేమ్ కమ్యూనిటీ విచ్ మంగ్లీ డూ బిలాంగ్ టుడే. ఇదే దిల్సుఖ్ నగర్, ఈ సింగరేణి కాలనీ పక్కన ఉన్న దిల్సుఖ్ నగర్ అయితే ఉందో మీరు వెళ్ళి చూస్తే 80% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్స్. పక్కన ఉన్న నల్గొండ, కొత్తగూడెం, వీళ్ళందరూ దే ప్రిపేరింగ్ దేర్, ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ప్రిపేరింగ్ దేర్. వాళ్ళ గురించి ఒక్కసారి ఎవరన్నా నాయకుడు పోయి వాళ్ళకి అన్నం పెట్టిరా? శివలాల్ జయంతి లాంటి ప్రోగ్రామ్స్ అక్కడ చేసిరా మీరు వెళ్ళి? నెవర్, నో వన్ హ్యావ్ డన్, నాట్ ఈవెన్ గే 1 రూపీ టు దెమ్. అలాంటి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు? మొన్న ఉస్మానియాలో PG స్టూడెంట్ చనిపోయారండి. హీ ఆల్సో బిలాంగ్ టు ద సేమ్ కమ్యూనిటీ విచ్ మంగ్లీ డూ బిలాంగ్. ఎందుకు మీరు మాట్లాడలేదు? ఎందుకు ఒక సంపత్ నాయక్, ఒక అశోక్ రాథోడ్ మాత్రమే మాట్లాడారు? ఎందుకు మిగతా నాయకులు ఎందుకు మాట్లాడలేదు? మంగ్లీ గురించి ప్రెస్ మీట్ పెట్టడానికి టైం ఉంటుంది. ఇట్స్ అ రీసెంట్ ఇష్యూ. PG స్టూడెంట్ ర్యాగింగ్ వల్ల చనిపోయాడు. మరి దాని గురించి మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? ఇదే ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా, ఇదే ప్రెస్ క్లబ్ వేదికగా ఎందుకు మీరు ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు? వాళ్ళేమో మిమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులు అంటారు, మీరేమో వాళ్ళని నిలదీస్తూ ఉంటారు. ఇంతకీ ఎవరు పెయిడ్ ఆర్టిస్టులు ఇక్కడ? ఎవరైతే సిర్ఫ్ మంగ్లీ, ఎవరికైతే ఓన్లీ మంగ్లీ కనిపిస్తుందో వాళ్ళే పెయిడ్ ఆర్టిస్టులు అండి. ఇప్పుడు మిగతా వాళ్ళు కనిపించట్లేదా? ఈరోజు నా మీద ఆరోపణలు చేస్తున్నారు కొంతమంది, మరి వాళ్ళని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు కమ్యూనిటీ? మొన్న అబ్బాయి చనిపోతే ఎందుకు ఒక్క గిరిజన నాయకుడు మాట్లాడలేదు అని అడుగుతున్నాను నేను. ఒక్క బంజారా నుంచి ఎందుకు మాట్లాడలేదు? సంపత్ నాయక్ అనే పర్సన్ ఆయన వెళ్ళి జడ్చర్లాకి వెళ్ళి నష్టపరిహారం కూడా ఇప్పించాడు ఆయన. మరి వీళ్ళెక్కడ పోయారు? ఉస్మానియా యూనివర్సిటీ అని చెప్పేసి పెద్ద ఏదో ఒక చొక్కాలు ఎగరేసుకుంటున్నారు కదా, ఎవరైతే ప్రెస్ మీట్లు పెడుతున్నారు కదా, వీళ్ళు ఎందుకు మాట్లాడలేదు? ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఏమన్నా వీళ్ళ పేటెంట్ రైటా అండి? ఈరోజు అక్కడికి వెళ్ళి వేరే వాళ్ళు మాట్లాడొద్దా? వేరే వాళ్ళు బయట నుంచి వచ్చి ఎందుకు మాట్లాడతారని ఆడవాళ్ళ మీద మాట్లాడడం ఏంటండి? నాకు అర్థం కాదు. ఏదన్నా ఉంటే మొగోళ్ళతో తేల్చుకోవాలి, ఆడంగి వాళ్ళలాగా ఆడవాళ్ళతో మాట్లాడడం ఏంది? నాకు అర్థం కాదు. ఫోన్లు చేసి బెదిరిస్తారు ఈరోజు నన్ను. ఎందుకు బెదిరించాలి? ఉస్మానియా యూనివర్సిటీకి నీకు ఏం సంబంధం అమ్మా, ఎందుకు వచ్చావంటే ఎందుకు రావద్దు? దీని మీద ఇంకా డీటెయిల్ గా మాట్లాడబోయే ముందు ప్రత్యూష క్లారిఫికేషన్ ఫ్రమ్ యు. ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఉద్యమాలకు పురిటిగడ్డ, ఆర్ట్స్ కాలేజ్ అంటే విప్లవాలకు కన్నతల్లి లాంటిది. అవును. మంగ్లీ మీద ఆరోపణలు వస్తే ఇంకొంతమంది ఉస్మానియా యూనివర్సిటీ JAC అంటూ ఆర్ట్స్ కాలేజ్ ముందట ప్రెస్ మీట్ పెట్టి ధమ్కి ఇస్తున్నారు. ఓకే, వాట్ ఈస్ యువర్ అక్కడ ప్రెస్ మీట్ పెట్టే వాళ్ళు ఎవరైతే ఉస్మానియా యూనివర్సిటీ అని క్లెయిమ్ చేసుకుంటున్నారు కదా, అందులో ఎవరు ఉస్మానియా విద్యార్థి ఎవరైతే మాట్లాడుతున్నారు కదా, వాళ్ళందరికీ కాలేజ్లో నుంచి అయిపోయింది. అంటే వాళ్ళు ఇప్పుడు ఏం చేయట్లేదు, అక్కడ PhD రాశారు, రాలేదు. అందులో కూడా చాలామంది 2 సార్లు PhDలు రాసి ఖాళీగా ఉండి అక్కడ ఉండే వాళ్ళే ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ అని చెప్పుకొని అక్కడ ఉంటున్నారు అంతే. అందులో ఎవరు అందులో స్టూడెంట్ చెప్పండి? ఏ స్టూడెంట్ పెట్టుకొని మాట్లాడుతున్నారు నన్ను? ఈరోజు మేము ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ అని వీళ్ళు అంటున్నారు. అన్నది కదా అది. వన్స్ యూ గాట్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ, యు ఆర్ లైక్ ఎ నార్మల్ సిటిజన్ లైక్ అస్. సో మీరెందుకు క్లెయిమ్ చేసుకుంటున్నారు? అంతే కదా, మీరు అందులో నుంచి అయిపోయింది, మీరు బయటకు వచ్చేసారు. మీరెందుకు ఇప్పుడు మరి మేము ఉస్మానియా యూనివర్సిటీ అని ఎందుకు పెట్టుకుంటున్నారు? అందులో ఒక్కడైనా అసలు స్టూడెంటా అండి? నేను అడుగుతున్నా. స్టూడెంట్ అయితే స్టూడెంట్ ఇష్యూస్ గురించి మాట్లాడాలి. ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో ఇదే గిరిజన నాయకులు ఎన్నిసార్లు గ్రూప్ 1 గురించి మీరు పెట్టారు చెప్పండి నాకు? ఎన్నిసార్లు నిరుద్యోగుల సమస్యల గురించి మాట్లాడారు? ఎన్నిసార్లు DSC గురించి మాట్లాడారు? ఎవరైతే సో కాల్డ్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎవ్రీవన్, సో కాల్డ్ పీపుల్ ఎవరైతే ఈరోజు ఆరోపణలు చేస్తున్నారో, మేము మంగ్లీ వాళ్ళ కుటుంబాన్ని ఏదన్నా అంటే మేము తాట తీస్తాం, మేము నరుకుతాం, లేకపోతే మంగ్లీ తప్పని తెలిస్తే తలలు నరికేసుకుంటాం, ఇవన్నీ పెద్ద పెద్ద డైలాగులు ఎందుకండి? చేతగాని మాటలు తెలియక అడుగుతాను నేను. నిజంగా మీకు చేతనైతే మరి ఇన్ని రోజుల నుంచి ఎందుకో బాధితులను తీసుకొని రాలేదు? మీరు తీసుకురావాలి కదా. ఒక్క బాధితుల కోసమైనా సర్చ్ ఆపరేషన్ చేశారా? ఈరోజు మీడియా వెళ్ళి సర్చ్ ఆపరేషన్ చేసింది. ఈరోజు వీళ్ళే ఎవరైతే సంపత్ నాయక్ మీదనో ఏదో అశోక్ రాథోడ్ మీదనో ఎవరి మీద అయితే ఆరోపణలు చేస్తున్నారో వీళ్ళు వెళ్ళి సర్చ్ ఆపరేషన్లు చేస్తారు, వీళ్ళు వెళ్ళి తీసుకొని వచ్చారు. ఎవరైతే ఉస్మానియా యూనివర్సిటీలో ముందు నిల్చొని మంగ్లీ గాని ఏదన్నా అంటే మేము వాళ్ళని నరికేస్తాం, చంపేస్తాం అంటున్నారు కదా, ఈ చిల్లర మాటలు మాట్లాడుతున్నారు కదా, వీళ్ళకేం చేత కాదు. ఎంతసేపు ఆడవాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ తీసుకొని వచ్చి ముందు చూపించడము, వాళ్ళని ఎలా నోరు నొక్కించాలని చేయడము. ఈవెన్ ఐఎమ్ గెటింగ్ సో మెనీ కాల్స్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ నుంచి నాకు కాల్స్ వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ, ఐ నో యు ఆర్ అండర్ థ్రెట్. మీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు, మిమ్మల్ని చాలా ట్రోల్ చేస్తున్నారు. నేను ఆ చీప్ దాంట్లోకి వెళ్ళదలుచుకోవట్లేదు ప్రత్యూషాజీ. మీకు వచ్చేటువంటి థ్రెటనింగ్ కాల్స్ లో ఉస్మాన్ యూనివర్సిటీ పేరు చెప్పుకొని వస్తున్నారా, లేకపోతే మంగ్లీ ఫ్యాన్స్ మంగ్లీ సపోర్టర్స్ అని చెప్పుకొని వస్తున్నారా? లేదండి, మంగ్లీ ఫ్యాన్స్ మంగ్లీ సపోర్టర్స్ అని లేదు. బట్ వీళ్ళందరూ మంగ్లీకి సపోర్ట్ చేసి మాట్లాడే వాళ్ళే. ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో నాకు ఎవరో తెలియదండి, ఆయన పేరు భానోత్ నాము నాయక్ అనుకుంటా, సంబన్
హిస్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ ఇట్ సెల్ఫ్. సో ఆయన నాకు ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేసి ఏమంటారంటే, అసలు నోరుంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు ఏంటి నువ్వు అని అంటున్నారు. మరి నోరున్నది మాట్లాడకుండా ఇంకెందుకు, నేను ఎందుకు మాట్లాడొద్దు, నేను మంగ్లీ గారికి సపోర్ట్ చేయలేదని అన్నారు. మరి సపోర్ట్ చేయనప్పుడు నువ్వు నాకెందుకు ఫోన్ చేస్తున్నావు? యూ షుడ్ నాట్ కాల్ మీ రైట్. సి వీళ్ళందరూ ఏంటంటే, నేను ఒక మాట అన్నానండి, ఈరోజు ఎవరైతే బాధితుల తరపున నిలబడకుండా ఉస్మానియా యూనివర్సిటీ అని చెప్పుకొని బాధితుల తరపున నిలబడట్లే, కేవలం మంగ్లీ 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 అని మాట్లాడే వాళ్ళని బైకాట్ చేయండి నా కమ్యూనిటీ నుంచి అని అన్నాను. ఏదైనా తప్పు ఉందా ఇందులో? నా కమ్యూనిటీ నుంచి బైకాట్ చేయమని, అదే కదా బైకాట్ చేయమని అడిగాను. అలా అడిగినందుకు ఈరోజు కేవలం ప్రత్యూషాన్ని ఎలాగైనా ఈ మ్యాటర్ని డైవర్ట్ చేయాలి, ఎలాగైనా ఈ మ్యాటర్ని వేరే వాళ్ళ మీదకి తీసుకొని పోయామనుకోండి, మంగ్లీ మ్యాటర్ డైల్యూట్ అయిపోతుంది. దిస్ ఇస్ దేర్ యునో వీళ్ళ చీప్ బ్రెయిన్, అది చీప్ థింకింగ్, చీప్ బ్రెయిన్. ఇదంతా మంగ్లీకి తెలిసే జరుగుతుందా ప్రత్యూషాజీ? తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా అనేది నాకు తెలియదండి. కానీ మీ బెదిరింపు కాల్స్ వెనుక, మిమ్మల్ని థ్రెటనింగ్ వెనుక మంగ్లీ లేదు అనేటువంటిది మీ స్ట్రాంగ్ లేదు అని అయితే నేను అనను. ఎందుకంటే ఒక మామూలీసా జనాలకి, అంటే నార్మల్గా సింగరేణి కాలనీలో ఉండే వాళ్ళకి ఏం అవసరం అండి ప్రెస్ మీట్ పెట్టడానికి? నార్మల్గా ప్రెస్ క్లబ్ యూనో ఆల్మోస్ట్ 6,000 to 7,000 రూపీస్ ఒక గంటకు పడుతుంది. జోబ్లోకి వెళ్ళి డబ్బులు తీసి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లో పెట్టుకునే అంత ఏమవసరం వాళ్ళకి చెప్పండి? వెనకాల నుండే నడిపిస్తున్నారు కదా. ధారావి తర్వాత అతిపెద్ద స్లమ్ ఏరియా సింగరేణి కాలనీ. ఇప్పటి వరకు సింగరేణి కాలనీలో ఏ సమస్యలు ఉన్నాయో ఏ ప్రభుత్వం వాళ్ళు పట్టించుకోలేదు. ఇంతవరకు ఒకటి ప్రెస్ మీట్ పెట్టిన దాఖలా లేదు. అక్కడ ఆల్రెడీ పోరాడుతున్నటువంటి స్వచ్ఛంద సంస్థలకి సపోర్ట్ ఇచ్చిన దాఖలా లేదు. కానీ మంగ్లీ కోసం మాత్రం వీళ్ళు తగులుకొని ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఎవరున్నారు దీని వెనకాల? మంగ్లీ ఉంటారు, ఎవరంటారు? ఇంకా మంగ్లీ గారు చేసే పని ఏంటంటే, ఆమెకు ఆపద వచ్చినప్పుడు మాత్రమే గిరిజనులు గుర్తొస్తారు ఆమెకి. ఆమె బర్త్డే అప్పుడు, ఆమె డ్రగ్స్ కేసులో ఎరుకున్నప్పుడు గిరిజనులు గుర్తొస్తారు, గిరిజన కార్డు. ఆమె పక్క రాష్ట్రం వాళ్ళు తిట్టినప్పుడు గిరిజన కార్డు గుర్తొస్తుంది. ఈ రోజు ఆమె మైక్రో ఫైనాన్స్ స్కామ్ అని చెప్పేసి ఇది చూపిస్తున్నారు కదా, ఇప్పుడు ఆమెకు గిరిజన బిడ్డ అని గుర్తొస్తుంది. ఇప్పుడు మంగ్లీ గారు పొద్దున్న లేచి నుంచి సాయంత్రం వరకు అందరికీ ఫోన్లు చేయాలి, చేసుకుంటూ నేను మంచిదాన్ని, నేనేం చేయలేదు. షీ వాంటెడ్ టు ప్లే ఎ సింపతి కార్డ్, షీ వాంటెడ్ టు టెల్ ఎవ్రీవన్. అదే ప్రాసెస్లో తను నాకు కూడా ఫోన్ చేసింది. అక్కడే ఉండండి ప్రత్యూషాజీ, నేను ఆ కాల్ చూసాను. మీకు మంగ్లీకి జరిగినటువంటి కాల్ కాన్వర్సేషన్ చాలా మంచి సాన్నిహిత్యం ఉంది మీ ఇద్దరి మధ్య. తను మిమ్మల్ని రాని చాలా ప్రేమగా పిలుస్తుంది, మీరు తనని అక్క అని చెప్పి పిలుస్తున్నారు. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎలా స్టార్ట్ అయింది మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం? ఒకటే కమ్యూనిటీ అనా లేకపోతే ఉమెన్ కాడా, ఎట్లా? బేసికలీ వీ బిలాంగ్ టు ద సేమ్ కమ్యూనిటీ. తో నా కమ్యూనిటీ వాళ్ళు చాలా మంది నెంబర్స్ ఉంటాయి నాతో. ఎందుకంటే మేము గ్రూప్ 1 విషయంలో అందరికీ మేము వీడియోస్ చేసి అందరికీ పంపించాం, లైక్ ఇలా జరుగుతుంది మన ఎస్టీ వాళ్ళ గురించి అని చెప్పి, అంటే జస్ట్ టు బ్రింగ్ ఎన్ అవేర్నెస్ ఇన్ ద కమ్యూనిటీ అని చెప్పేసి. అలా నాకు తన నెంబర్ నాతో వచ్చింది, నాతో ఉన్నది తన నెంబర్. ఐ వాజ్ హ్యావింగ్ హర్ నెంబర్. సో ఎప్పుడైనా తను నాతో నార్మల్గానే మాట్లాడుతుంది. నాకు తెలిసి ఒక 1.5 2 years జర్నీలో ఆమె నాతో మాట్లాడింది 3 సార్లు ఇప్పటిదాకా. ఒకసారి ఆమె బర్త్డే సంథింగ్ దానప్పుడు, తర్వాత మన రామ్మోహన్ నాయుడు అని చెప్పాను కదా అక్కడ పెట్టారు, అప్పుడు ఒకసారి మాట్లాడారు. ఇది 3rd time తను ఒక స్టేటస్ పెట్టుకున్నారండి March 25th రోజు. ఆ స్టేటస్కి నేను రెస్పాండ్ అయ్యాను. అయినప్పుడు నేను అన్నాను, అక్క బాధపడకండి, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. అప్పటికి నాతో ఫ్యాక్ట్స్ లేవు, నేను జస్ట్ చూస్తున్నాను మీడియాలో దట్ మంగ్లీ గురించి స్కామ్ చేసింది. అంటే యూనో ద టాపిక్ ఈస్ గెట్టింగ్ డైల్యూటెడ్ డే బై డే. దో సుబ్బు గారు బయటకు వచ్చి అన్ని చూపిస్తున్నా కూడా చాలా వరకు అది జనాలలోకి పోవట్లేదు అనమాట. నేను చూస్తున్నా, సరే మనకు ఫ్యాక్ట్స్ తెలియదు కదా, తెలిసినప్పుడు మాట్లాడదాం అని అనుకున్నాను. ఆ రోజు మంగ్లీ గారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి నేను ఒక సెలబ్రిటీని కదా, నేను వచ్చి బయట మాట్లాడలేను, మీరు సేమ్ కమ్యూనిటీ కదా, మీరు మాట్లాడండి అన్నది. నువ్వు మాట్లాడొచ్చు కదా అక్క అంటే, మీడియా వాళ్ళు నన్ను గుచ్చి ప్రశ్నలు అడుగుతారు, నేను మాట్లాడలేను అని అన్నారు. సరేలే అన్నారు కదా అని చెప్పేసి నేనేం అనలేదు. దెన్ షీ టోల్డ్, సినీ ఇండస్ట్రీకి మెగాస్టార్ గారు ఎలాగో యూట్యూబ్ ఇండస్ట్రీకి నేను అలాగా, సో నా వల్లనే యూట్యూబ్ ఇండస్ట్రీలో చాలా మంది బయటకు వచ్చి బతుకుతున్నారు అని చెప్పారు. అంటే మంగ్లీ అనుకున్నారా తను డిజిటల్ మీడియాకి మెగాస్టార్ అని? మంగ్లీ గారు అనుకున్నారు. మంగ్లీ గారు ఎంతసేపు నేను సెలబ్రిటీ అని చెప్పుకుంటారు. అయితే నాతో ఏం చెప్పారంటే, నేను అన్నాను, మీరు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ పెట్టుకోండి అక్క, ప్రెస్ మీట్ పెడితే చాలా మంది బయట పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, బికాస్ మొబిలైజేషన్ ఆఫ్ పీపుల్ నీడ్ టు బి దేర్. సో వాళ్ళని పిలిస్తే వాళ్ళు వస్తారు, మనిషికి 500 600 వస్తారు. ఎందుకంటే నాకు తెలియదు మీ ఫ్యాన్స్ అసోసియేషన్ ఎక్కడుందో, మీరు పెట్టుకోండి అక్క, పెట్టి మాట్లాడించండి కావాలని అన్నాను. ఎందుకంటే నేను మాట్లాడలేను, బికాజ్ ఐ వాంటెడ్ టు స్టిక్ ఆన్ ద ఫ్యాక్ట్స్. నాకు తెలియకుండా నేను మాట్లాడలేను అని చెప్పాను. ఇంకా ఇట్ వాజ్ ఎ క్యాజువల్ కన్వర్జేషన్ గాన్. తర్వాత తను ఫోన్ కట్ చేసేసి అయిపోయింది. ఆ రోజు నుంచి మొన్న ట్యూస్డే రోజు వరకు తను నాకు అసలు ఫోన్ చేయలేదు.
ఆ రోజు ట్యూస్డే రోజు ఏ రోజు అయితే ఫోన్ కాల్ జరిగిందో ఆ రోజు కూడా తను నాకు ఎప్పుడు ఫోన్ చేసిందంటే వెన్ ఐ వాజ్ ఇన్ ద ఇంటర్వ్యూ, ఆ ప్రెస్ మీట్లో ఉన్నప్పుడు తను నాకు చేశారు. ఆ ప్రెస్ మీట్లో కూడా నా ఫోన్ యాక్చువల్లీ పక్కకుంది, 2 సార్లు ఫోన్ చేసి కాల్ మీ అని పెట్టారు. బేసికల్లీ నాకు ఇప్పటి వరకు తను ఎప్పుడు కూడా డే టైమ్స్లో ఫోన్ చేయలేదు, తను నాకు నైట్ టైమ్సే ఫోన్ చేశారు. ఏంటి 2 సార్లు ఫోన్ చేస్తున్నారు, ఏదైనా అర్జెంట్ ఏమో అని అనుకున్నాను నేను. అండ్ మోర్ ఓవర్ ప్రెస్ మీట్ కూడా తన గురించి నడుస్తుంది ఫస్ట్. యాక్చువల్లీ ఆ ప్రెస్ మీట్కి నన్ను ఎవరు పిలవలేదండి, మీడియా వాళ్ళు పిలిచారు. యాక్చువల్గా నన్ను సంపత్ గారు కానివ్వండి, అశోక్ అన్న కానివ్వండి పిలవలేదు నన్ను, ఓన్లీ మీడియా వాళ్ళు నన్ను పిలిస్తేనే నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళి చూస్తే అక్కడ ప్రెస్ మీట్ నడుస్తుంది. యాక్చువల్లీ నేను దాని గురించి మాట్లాడదామని వెళ్ళాను, ఎందుకంటే స్లోలీ ఐ కేమ్ టు నో దట్ మెనీ పీపుల్ ఆర్ లూజింగ్ దేర్ లైఫ్స్ అండ్ ఆల్. అండ్ బీయింగ్ అ ఉమెన్ ఫ్రమ్ ద సేమ్ కమ్యూనిటీ ఐ థాట్ ఐ నీడ్ టు స్పీక్ ఆన్ దిస్ ఇష్యూ వెన్ ద మీడియా ఈజ్ ఆస్కింగ్ మీ. ఎప్పుడైతే నన్ను జర్నలిస్టులు అడుగుతున్నప్పుడు నేను ఆన్సర్ చేయాలి, ఎందుకంటే నా కమ్యూనిటీ కాబట్టి, నా కమ్యూనిటీ వాళ్ళు చనిపోతున్నారు కాబట్టి. సరే అని నేను వెళ్ళాను. నేను అదే చెప్తున్నాను, ఉస్మానియా యూనివర్సిటీలో చాలామంది చాలా అలిగేషన్స్ చేస్తున్నారు, దాని గురించి నేను ఆన్సర్ చేస్తున్నాను. అక్కడికి నేను వెళ్ళడానికి రీజన్ అక్కడ ఉన్న మీడియా వాళ్ళు అక్కడ తీసుకుంటాం మేడం బయట, మీరు చెప్పండి దీని గురించి అని అడిగారు. ఐ థాట్ ఎస్ ఐ నీడ్ టు స్పీక్ ఆన్ దిస్ ఇష్యూ. నేను అక్కడికి వెళ్ళాను, అక్కడ ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది, ప్రెస్ మీట్ స్టార్ట్ అయింది. ఆ ప్రెస్ మీట్లో నాకు 2 సార్లు కాల్స్ వచ్చాయండి. కాల్ మీ అని వచ్చింది, కంటిన్యూస్లీ మై ఫోన్ ఈజ్ రింగింగ్ అండ్ ద ప్రెస్ మీట్ ఈజ్ ఆల్ అబౌట్ మంగ్లీ. దెన్ ఐ థాట్ వై నాట్ టు లివ్ ద కాల్, ఐ షుడ్ లివ్ ద కాల్ రైట్. వెన్ ద ప్రెస్ మీట్ ఈజ్ అబౌట్ హర్ ఐ లిఫ్టెడ్ ద కాల్ బికాస్ ఐ వాంటెడ్ టు ఆస్క్ హర్, అక్క నువ్వు ఇది చేసావంట, ఇలా అలిగేషన్స్ వస్తున్నాయి, నువ్వు ఎంతసేపు మాకు ఫోన్లు చేసి నాకు కానీ సంపత్ గారికి కానీ ఇంకొకరికి ఫోన్లు చేసి నా గురించి మంచిగా చెప్పండి అని అంటున్నామే. ఎంతసేపు ఇదే మాట్లాడుతుంది, అదేదో నువ్వు ఇక్కడ మాట్లాడొచ్చు కదా, నేను తప్పు చేయలేదని చెప్పి. దట్ ఈస్ వాట్ సంథింగ్ ఐ వాంటెడ్ టు టెల్ హర్. నేను ఫోన్ ఎత్తి హలో అన్నం పెడతాను. నేను అది ఏం మాట్లాడకముందే తను తిరుమలేష్ అనే పర్సన్ గురించి మాట్లాడారు. ఓకే, ఐ థింక్ ఆ రోజు తన ఆ పర్సన్ గురించి మాట్లాడకపోయింటే ఈ రోజు ఇంత దూరం రాకపోయేది నిజంగా. రియలీ ద మ్యాటర్ యూనో, ఆ ముందు రోజే మన సంపత్ గారు వెళ్ళి ఫిలిం ఛాంబర్ లో కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు తిరుమల్ అనే ఒక పిచ్చినా కొడుకు ఇదంతా చేశాడు అని మీతో అన్నారు కదా. అవును. బాధితులని మీడియా ముందుకు తీసుకువచ్చారు అనేటువంటి కోపమా తిరుమల్ మీద మంగ్లీకి, లేకపోతే ఇంకేదైనా జరిగిందా? బేసికల్ గా మంగ్లీ గారికి తిరుమలేష్ అనే పర్సన్ తెలుసు అండి ఆల్రెడీ. అంటే బాధితులను తీసుకొని వెళ్ళారు, మాట్లాడారు, ఆమెకు అంతా తెలుసు. ఆమె నాకు ప్రెస్ మీట్ లో ఉన్నప్పుడు షీ జస్ట్ వాంటెడ్ టు మ్యానిపులేట్ మీ. ఓకే, షీ జస్ట్ వాంటెడ్ టు టెల్ దట్ నేను చాలా కరెక్ట్, నా గురించి అలా మాట్లాడు అని చెప్పడానికి తను ఫోన్ చేసింది. మీరు ఒక ఇంపార్టెంట్ వర్డ్ వాడారు ప్రత్యూష. ఇప్పటి వరకు నాకు తెలిసిన మంగ్లీ వేరు అక్క, నేను ఇప్పుడు తెలుసుకున్న మంగ్లీ వేరక్క అని. ఏంటి ఆ డిఫరెన్స్ ఏంటి అసలు? అంటే ఇన్ని రోజులు నాకు మంగ్లీ అక్క ఎప్పుడు ఫోన్ చేసినా ఏం చెప్పేదంటే నేను చాలా గ్రేట్, నేను చాలా తోపలా అని చెప్పేదన్నమాట. ఓకే, ఇప్పుడు నేను ఏదైతే జనాలు చూస్తున్నానో చనిపోతున్నారు అంటే నేను అది కూడా మీకు చెప్తాను నెక్స్ట్. సో ఇప్పుడు ఆమె బయటకు వచ్చి ప్రెస్ మీడియా ముందు ఎంత మొత్తం నిలబడి నాకేం తెలియదు అని ముసలి కన్నీరు గారుస్తుంది కదా. షీ ఈజ్ నాట్ దట్. అంతేనా? షీ ఈజ్ నాట్ దట్, సీరియస్లీ షీ ఈజ్ నాట్ దట్. ఆమె ఎన్ని అబద్ధాలు చెప్పిందంటే ఫస్ట్ డే ఏమన్నది రమావత్ మధు అనే పర్సన్ నాకు తెలియదు అన్నది. నెక్స్ట్ డే ఏమన్నది ఇలా నాతో చాలా మంది వస్తుంటారు, నేను చాలా మందితో ఫోటోలు దిగుతున్నా అని అన్నది. బట్ ఎవరైతే ఈమె మంగ్లీ గారు ఉన్నారో, ఎవరైతే రమావత్ మధు ఉన్నారో, మధు గారి క్యాషియర్ బయటకు వచ్చి ఏం చెప్పారంటే నాకు మంగ్లీ అనే పర్సన్, రమావత్ రమేష్ అనే పర్సన్ ఏం చెప్పారు, నాకు మంగ్లీ అనే పర్సన్ ఎవరో నాకు తెలుసు, నేను ఎవరి మీద ప్రమాణం చేసి చెప్పమన్నా చెప్తాను. మరి మంగ్లీ చెప్తుందా ఆ మాట? పిలవండి ఇదే మంగ్లీ గారిని డిబేట్కి, నేను మాట్లాడతాను అని అన్నారు. ఎందుకంటే ఆయన కూడా బాధితుడు కాబట్టి. మరి మంగ్లీ గారు ఎందుకంటే అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు? ఈరోజు మంగ్లీ గారు ఎక్కడి నుంచి ఎదిగారు? ఇదే బంజారా సమాజం నుంచి ఆమె ఇంత దూరం ఎదిగారు. మరి ఇదే బంజారాల పొట్ట మీద కొడితే ఎంత తప్పండి అది? నేను అందుకే అన్నాను, నాకు తెలిసిన మంగ్లీ వేరు, నేను స్క్రీన్ మీద చూస్తున్న మంగ్లీ వేరు, రియాలిటీలో మంగ్లీ వేరు. సుబ్బు అనే ఒక అడ్వకేట్, మామూలీసా మనిషి, ఆయన నేను మీద ఏమీ అబండాలు వేయలేదు. జస్ట్ మంగ్లీ గారు అని ఒక పర్సన్ ఉన్నారు, తన వల్ల ఈ బాధితులు బయటకు వచ్చారు, తనని నమ్మి డబ్బులు పెట్టారంట అని చెప్పి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడాడు. నువ్వు దాన్ని ఏం చేసావు? నువ్వు అందరికీ ఫోన్లు చేసి షీస్ లైక్ యూనో సుబ్బు అనేవాడు అసలు వాడు ఏంటో అంత ఫేమ్ కోసం చేస్తున్నాడు, బిగ్ బాస్ కోసం చేస్తున్నాడు అని ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారు. ఇలాంటి అసలు వై యూ బాట్ హర్ నేమ్ ఇన్ బిట్వీన్, ఎందుకు అవసరం? అదే వీళ్ళ చెల్లి పేరు ఇంద్రావతి చౌహాన్ అనే పేరు ఎక్కడన్నా వాడిందా? ఈ 3 వాడలేదు. మరి శ్రీముఖి అనే పేరుని ఎందుకు వాడావు నువ్వు? ఏమవసరం? తను కూడా మన బిడ్డే కదా, వాడొద్దు కదా. ఇట్స్ నాట్ కరెక్ట్ థింగ్, షీ షుడ్ నాట్ యూజ్ దట్ నేమ్. అయితే ఏదైతే మంగ్లీ గారు ఇప్పుడు ఇదంతా డ్రామా చేశారో ఇదంతా చూసినాక సీరియస్లీ నా ఒపీనియన్ చేంజ్ అయిపోయింది.
ఒక మనిషికి ఒకలా ఉంది అనే ఒపీనియన్ నాకు ఉండేది. అయ్యో పాపం గిరిజన బిడ్డ ఈ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వచ్చిందని నాకు ఉండేది. కానీ ఇదే గిరిజన బిడ్డ ఈరోజు ఇంతమంది గిరిజనులను ఇబ్బంది పెడుతుంటే వీళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేసేది ఇదంతా చూసి ఎవరికైనా ఎంత బాధ అనిపిస్తుందండి. ప్రత్యూషాజీ, రమావత్ మధు అండ్ బై ద సేమ్ వే మంగ్లీ ఇంద్రావతి చౌహాన్ గురించి ఎన్నో కథలు, ఎన్నో ఆరోపణలు ప్రచారంలో ఉన్నాయి. బట్ క్లారిఫై వన్ థింగ్, నిజంగా రమావత్ మధుని మంగ్లీ చెల్లి ఇంద్రావతి చౌహాన్కి ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకున్నారా, లేకపోతే ఎంగేజ్మెంట్ జరిగిపోయిందా? యాక్చువల్లీ చెప్పాలంటే ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ దిస్. కాకపోతే నేను ఒకటైతే చెప్తాను, వీళ్ళు ఎక్కడి నుంచి అయితే డబ్బులు తీసుకొని వచ్చారో వాళ్ళందరికీ ఏం నమ్మించారంటే మంగ్లీ వాళ్ళ సిస్టర్ని నేను పెళ్లి చేసుకుంటున్నాను అని మధు నమ్మించడం జరిగింది. ఓకే, అయితే ఇప్పుడు నేను లేకపోతే మధువో ఇంకొకడో ఉన్నోడు అబద్ధం చెప్పిండంటే ఏమని అనుకోవాలి? గ్రౌండ్ లెవెల్ పీపుల్కి ఎలా తెలుస్తుంది ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో? వీళ్ళు చెప్తేనే కదా తెలుస్తుంది. సో వాళ్ళు చెప్పారు కాబట్టి తెలిసింది. నేను అదే విషయం అడుగుతున్నా, ఒకవేళ నిజంగానే చాలామంది చెప్పారు కాబట్టి ఒకవేళ నిజం అయ్యి ఉంటే మన ఇంటి బిడ్డని మనం ఇంకొకరి ఇంటికి ఇస్తున్నామంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్ని చెక్ చేసుకుంటాం కదా, అలాంటప్పుడైనా మీకు తెలిసి ఉంటుంది కదా. సో ఇన్ దాట్ కేస్ ఇఫ్ యూ సీ దాట్ ఇన్ దట్ కేస్ ఇలా ఆలోచించవచ్చు మనము. కాకపోతే నేను దాని గురించి ఐ డోంట్ వాంట్ టు కమెంట్ బికాస్ ఐ డోంట్ నో ద రియాలిటీ. ఈ కేసులో కింగ్ పిన్ గా భావిస్తున్నటువంటి రమావత్ మధు అసిస్టెంట్ రమావత్ రమేష్ చెప్పినటువంటి మాటని కనుక ఒకసారి తీసుకుంటే కనుక, శివా చౌహాన్ దీంట్లో చాలా కీలకంగా ఉన్నాడు, మంగ్లీకి అంతా తెలుసు, మంగ్లీ తమ్ముడు సుక్కమైన పూస శుద్ధమైన పూస, ఇదిగో ఈ మొహం పట్టుకొని చూడండి అని చెప్పినంత మాత్రాన కాదు అని రమావత్ రమేష్ చెప్పారు. తన స్టేట్మెంట్ని బేస్ చేసుకొని చెప్పండి, మంగ్లీ అమాయకురాల ఈ 100 కోట్లు మింగేసిన దాంట్లో తనకు కూడా పాత్ర ఉందా? నిజంగా మంగ్లీ గారు అమాయకురాలు అయి ఉంటే, ఇఫ్ షీఈ్ ఇన్నోసెంట్ అయి ఉంటే తన ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ డేనే తను పోస్ట్ చేసేది, నా మీద వచ్చే కథనాలు ఆరోపణలు అన్నీ తప్పు అని చెప్పేసి. ఫస్ట్ డే 1 అప్పుడు పోస్ట్ చేయలేదు. మంగ్లీ గారు ఎప్పుడు పోస్ట్ చేశారు? మొన్న రమావత్ రమేష్ గారిది ఆ రోజు పోస్ట్ చేసి కమెంట్స్ ఆఫ్ చేసుకున్నారు. అవును, 3 days బ్యాక్ ఏమో స్టేటస్ చూశాను నేను. నిన్న మొన్న అనుకుంటా అండి, మొన్న పోస్ట్ చేసి తను డిలీట్ చేశారు. ఐ మీన్ తను జస్ట్ స్టేటస్ పెట్టుకున్నారు, కమెంట్స్ డిలీట్ అది తీసేశారు, ఆఫ్ చేశారనమాట. నేను అదే అడుగుతున్నా, నిజంగా ఇఫ్ యు ఆర్ ఇన్నోసెంట్ డే 1 నుంచి ఎందుకు పెట్టలేదు? ఈరోజు ఎందుకు మీరు పెట్టారు ఇఫ్ యు ఆర్ ఇన్నోసెంట్? అండ్ శివా చౌహాన్, నేను ఒకటి చెప్తా అండి, మంగ్లీ గారు లాగా రమేష్ అనే అసిస్టెంట్ పెద్ద ఉన్నోడేం కాదు, ఆయన వెనకాల అడ్వకేట్స్ లేరు, ఎవరు లేరు, ఉన్నది చిన్న ఫ్యామిలీ, చిన్న కుటుంబం, ఆటో నడుపుకుంటాడు, చాలా కష్టపడి పైకి వస్తున్నాడు, చాలా కష్టం ఆయనకి. అలాంటి ఒక వ్యక్తి బయటకు వచ్చి భయంతో నన్ను ఏం చేస్తారో, నా డబ్బులు ఎక్కడ వెళ్ళిపోతాయో, నేను ఎక్కడ చంపేస్తారేమో అని భయంతో బయటకు వచ్చి నా డబ్బులు నిజంగానే వీళ్ళు తీసుకున్నారు, ఇప్పుడు ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఆ ధైర్యంగా మాట్లాడడానికి రీజన్ ఎవరండి? మేము మొన్న పెట్టిన ప్రెస్ మీట్. బయటకు వస్తే మీరంతా ఉన్నారనే ఒక బలం ఉంటుంది కదా. ఈ రోజు ఒక ఆడబిడ్డ బయటకు వచ్చి మాట్లాడుతుంది, అట్లాంటిది నేను వెళ్ళి సాక్ష్యం చెప్పకపోతే చాలా మంది సఫర్ అవుతారన్న ఒక ఉద్దేశంతో ఆ అబ్బాయి బయటకు వచ్చాడు. ఆయన కూడా ఒక బాధితుడే ఇందులో. మేము పెట్టిన ప్రెస్ మీట్ వల్ల చాలా మంది బాధితులు బయటకు వచ్చారు ఈరోజు. సో నేను రమేష్ గారి స్టేట్మెంట్ నిజంగా క్లియర్ కట్గా ఉందండి. అని ఒకటే స్టాండ్ మీద ఉన్నాడు, అవును దీనికి ఎవరు బాధ్యులు, దీనికి మంగ్లీ గారు రమావత్ మధు వాళ్ళ ఇంటికి 2-3 సార్లు వెళ్ళారు, నేను చూశాను అని అన్నాడు. నేనే శివా చౌహాన్కి క్యాషియర్ కదా, తను బ్యాగ్లో డబ్బులు పెట్టి, ఇది సూట్ ఉంటుంది కదా సూట్ కేస్ బ్యాగ్, ట్రాలీ బ్యాగ్, సో నేనే డబ్బులు పెట్టి వాళ్ళకి ఇచ్చేసి వచ్చాను, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇచ్చాను. అప్పుడు నేను అక్కని కూడా ఫోటో అడిగాను, లేదు నేను దిగలేను, ఎక్కడైనా ఈవెంట్స్ ఉన్నప్పుడే దిగాలి, ఇంటికి వచ్చినప్పుడు ఎవరు ఫోటోలు దిగొద్దు అని అన్నారంట. కానీ నేను ఒక్కసారి శివ అన్నతో అన్న ఫోటో దిగుతాను, ఎందుకంటే ఐ షుడ్ బి ఆన్సరబుల్ టు మై హెడ్, నా ఓనర్కి నేను ఆన్సరబుల్ ఉండాలి కాబట్టి ఒక్క ఫోటో తీసుకుంటా అంటే సరే అన్నారు. అంటే ఇక్కడే మీకు అర్థమైంది కదా గేమ్ ఏంటనేది. అంతే కదా, మంగ్లీ గారు ఏంటి అంటే ఆమెకు అన్నీ తెలుసు. నువ్వు తెలియనప్పుడు మిర్యాలగూడ నుంచి నువ్వు వాళ్ళ గ్రామానికి 70 kilometers అండి, అక్కడ నుంచి నువ్వు ఎందుకు వెళ్ళావు? మరి అభిమానం అని చెప్తోంది. అభిమానం మధ్యలో ఏ గ్రామం లేదా అండి? అభిమానం అంటే ఒక్కసారి పోతారు, 3 సార్లు, అది రాత్రిపూట 3 సార్లు పోతారా? ఇంకొంతమంది ఇంకెంతమంది అభిమానుల కోసం అన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసింది మంగ్లీ అనేటువంటి క్వశ్చన్ కూడా ఉంటుందిగా ఇక్కడ. మంగ్లీ గారు ఇప్పటి వరకు నాకు తెలిసినప్పటి నుంచి నేను చూస్తున్నాను కదా, మంగ్లీ గారు ఇప్పటి వరకు కూడా నాకు తెలిసినప్పటి నుంచి ఏ రోజు మా గిరిజన ప్రోగ్రాంలో ఒక సేవాలాల్ జయంతియో, ఒక తీజో, ఉస్మానియా యూనివర్సిటీలో తీజ్ సేవాలాల్ జయంతి చేసినప్పుడు ఈ మధ్య కాలంలో కొన్ని సంవత్సరాలుగా మంగ్లీ గారు ఎక్కడా తెలంగాణలో కనిపించట్లేదు. మంగ్లీ గారు కేవలం మహారాష్ట్ర గవర్నమెంట్కి మాత్రమే పాటలు పాడతారు. ఎందుకని? సేవాలాల్ మహారాజ్ అక్కడ రెవెన్యూ వస్తుంది కదా, డబ్బులు ఇస్తారు కదా, అక్కడ సేవాలాల్ జయంతికి పోయి మంగ్లీ గారు పాటలు పాడతారు. పక్కనున్న మన మినిస్టర్ వాళ్ళ ఇంట్లో కూడా ఏదైనా పూజలు పండుగలు ఉంటే పాటలు పాడతారు.
వాళ్ళు పిలిస్తే కూడా సెలబ్రేట్ చేస్తారు, బతుకమ్మ పాటలు పాడతారు, అన్ని మంచిగా ఉంది. మరి నా కమ్యూనిటీ మన జాతి 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 అని ఈరోజు కార్డు వేసుకొని వస్తుంది కదా, బంజారా కార్డు, గిరిజన కార్డు అని చెప్పేసి. మరి జనాలు వెళ్ళి అక్క ఒక ప్రోగ్రామ్కి రా, అక్క ఈ ప్రోగ్రామ్కి రా, ఇన్వైట్ చేస్తారు కదా. నేను గల్లీ గల్లీ ప్రోగ్రాంలకు రాను, అందరు కలిసి ఒక దగ్గర పెట్టండి, మీకు వచ్చి ఫ్రీగా చేసిపోతా అంట. ఇలాంటి మాటలు మాట్లాడతారు మంగ్లీ. తన ఉన్నతికి కారణం అనేటువంటి అనంతపురంలో ఆర్డిటి అనేటువంటి సంస్థ కష్టాల్లో ఉంటే తనని వైరల్ చేస్తే, తనని టార్గెట్ చేస్తే, తనని విమర్శిస్తే తప్పితే తన కోసం గొంతు కలపలేదు అనేటువంటి విమర్శ ఉంది. ఒక వరకు నిజం కూడా ఇది. మీరు కూడా ఒప్పుకుంటారా? నేను ఒప్పుకుంటాను అంటే ఫ్యూ థింగ్స్ ఐ డోంట్ వాంట్ టు కమెంట్, బికాజ్ ఇప్పుడు నా ఓన్లీ స్టాండ్ ఏంటి అంటే ఐ వాంట్ టు స్టాండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ విక్టిమ్స్ అండి. ఓకే, ఎందుకంటే మీ దృష్టిలో వాట్ ఈస్ మంగ్లీ ప్రత్యూషాజీ? స్వార్థపర్రాలా, లేకపోతే అవసరం వస్తే కాస్ట్ కార్డ్ వాడతారా? ఫస్ట్లో అలా లేదండి. తను కూడా మా దగ్గర నుంచే ఎదిగిన అమ్మాయి. తను కూడా చాలా ఒడిదుడుకులు అనుభవించింది లైఫ్లో. నిజంగా కష్టపడింది. తనకు మా సమాజం కమ్యూనిటీ కూడా సపోర్ట్ చేసింది. ఈరోజు సపోర్ట్ చేయలేదని తను చెప్తుంటది, కానీ ఓకే తను చెప్తుంది. కానీ మంగ్లీకి మీ కమ్యూనిటీ సపోర్ట్ చేసిన మాట వాస్తవమే అవును, వాస్తవమేనండి. తను సంపాదించుకుంది కదా, కొంత ఫైనాన్షియల్ పొజిషన్ లోకి వచ్చిన తర్వాత మంగ్లీ తిరిగి మళ్ళీ మీ కమ్యూనిటీకి ఏమైనా చేసిందా? లేదు, ఏం చేయలేదు. ఏమీ చేయలేదు అసలు ఏం చేసింది? లేకపోతే మరి వీళ్ళు ఎట్లా వచ్చి ప్రెస్ మీట్లు పెడతారు? మంగ్లీ మా బిడ్డ, మా గిరిజన బిడ్డ, బంజారా బిడ్డ. కేవలం ఏమన్నంటే ఈషా లాంటి దాంట్లో వెళ్ళి పాడింది, లేకపోతే మా పాటని ఈ రోజు మంగ్లీ మాత్రమే కాదు, చాలా సింగర్స్ ఉన్నారు. ఈ రోజు ఆ రాము రాథోడ్ అని ఉన్నాడు, స్వప్నాలి అని ఒక అమ్మాయి ఉంటుందండి, షీఈ్ అ వండర్ఫుల్ సింగర్. ఈరోజు మంగ్లీ మాత్రమే కనిపిస్తుందా? స్వప్నాలి అని ఒక అమ్మాయి కనిపించట్లేదా? ఇలా చాలా మంది ఉన్నారు సింగర్స్. మంగ్లీ ఒకటే కాదు మా దాంట్లో సింగర్స్. ఈరోజు ఆమెకు మరి ఏ పొలిటికల్ పార్టీ సపోర్ట్ చేస్తున్నారో, లేకపోతే ఏ మినిస్టర్ సపోర్ట్ చేస్తున్నారో నాకు తెలియదు. బాధితులు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్ లో సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ కూడా మీ కమ్యూనిటీ? భీమ్స్ ఆల్సో బిలాంగ్స్ టు మై కమ్యూనిటీ. భీమ్స్ కూడా మా కమ్యూనిటీ. అయితే ఈ మంగ్లీ గారికి నాకే తెలియక అడుగుతాను, అసలు ఈమె మీద అంటే వీళ్ళ తమ్ముడికి ఇలా అని చెప్పేసి ఈ రమావతి మధు గురించి అని చెప్పి ఒక కంప్లైంట్ ఇస్తే ఈ కంప్లైంట్ ఇప్పటివరకు మూవ్ అవ్వట్లేదు. ఇంతవరకు దాని మీద యాక్షన్ తీసుకోవట్లేదు. ఇప్పుడు బాధితులు బయటకు వస్తున్నారండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఓన్లీ 0.01%. ఇంకా చాలా మంది ఉన్నారు రాని వాళ్ళు. సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ వేదికగా బాధితుల కన్నీళ్లని, వాళ్ళ ఆక్రందనని, ఆవేదన నేను చూశాను. ప్రత్యూష, మీరు కూడా అకామిడేట్ చేశారు. కొంతమంది ఇది 100 కోట్ల స్కామ్ అంటారు, కొంతమంది 200 కోట్లు అంటారు. లేదు అసలు మా ఒక్క తండా చూసుకుంటే 150 కోట్లని ఒక పెద్ద మనిషి చెప్తున్నారు. ఓవరాల్గా రమావత్ మధు, శివ చౌహాన్, మంగ్లీ ప్రమేయంతో జరిగినటువంటి ఈ మైక్రో ఫైనాన్స్ స్కామ్ కాస్ట్ ఎంత ఉంటుంది ప్రత్యూషాజీ? ఇట్స్ 150 crores అండి, మోర్ దాన్ 150. అంతేనా? నిజంగా మోర్ దాన్ 150. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్క రోజులో జరిగింది కాదు, ఇది సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఒకరు 10 లక్షలు, ఒకరు 20 లక్షలు, ఇంకొకరు 30 లక్షలు, కొంతమంది 70 lakhs, కొంతమంది 4 crores ఇచ్చారు. బంజారా బిడ్డలకు 4 కోట్లు ఎక్కడి నుంచి వస్తుంది అని క్వశ్చన్ చేస్తున్నారు ఇక్కడ బయట. వాళ్ళకు కూడా చెప్తాను నేను, అంటే బంజారా బిడ్డలు సంపాదించుకోవద్దా? సంపాదించరా వాళ్ళు? యాక్చువల్గా ఏంటంటే అండి, ఇప్పుడు ఇంతకుముందు ఒకలా ఉండేది, ఇప్పుడు ఒకలాగుంది. వీళ్ళు కూడా ఏంటంటే ఒక దగ్గర నుంచి తెచ్చిన వాళ్ళు కాదు. ఇప్పుడు మన చుట్టాలు వేరే వీళ్ళందరి దగ్గర తీసుకొచ్చి అంతా కలెక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు ₹1 పెడితే ₹4 వస్తున్నాయి అని తెలిసినప్పుడు ఎవరైనా ఆశ ఉంటుంది కదా. ఆ పెట్టిన వాళ్ళు కూడా ఎవరు? కాయ కష్టం నమ్ముకున్న వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. 100 మంది బాధితుల్లో 80 మంది బంజారా బాధితులు. 80%. ఎందుకని కేవలం ఓన్ కమ్యూనిటీనే టార్గెట్ చేసుకోవడం వెనుక వ్యూహం, స్ట్రాటజీ ఏమై ఉంటుంది ప్రత్యూషాజీ? ఫస్ట్ థింగ్ ఏంటంటే దే ఆర్ ఇన్నోసెన్స్. ఇంకోటి ఏంటంటే రమావత్ మధు కూడా తను అక్కడక్కడ ఉండే ఆ కమ్యూనిటీయే. అండ్ మోర్ ఓవర్ మంగ్లీ అనే ఒక ఫేస్ ఏదైతే ఉందో ఇట్స్ వెల్ నోన్ టు అవర్ కమ్యూనిటీ. వీళ్ళకి చాలా ఈజీ అయిపోయింది కదా. ఇప్పుడు వేరే కమ్యూనిటీలో వేరే లీడర్స్ ఉంటారు. మన కమ్యూనిటీలో మనం ఏం చేస్తాము, వెళ్తాము, మన భాషలో మాట్లాడతాము, అమ్మ అక్క ఇగో ఇది చూడండి అది చూడండి. అండ్ మోస్ట్లీ దే టార్గెటెడ్ ఓన్లీ విలేజెస్ లైక్ దేవరకొండ లాంటివి. అలాంటి అక్కడ చాలా పర్సెంటేజ్ మన ఎస్టీ వాళ్ళే ఉంటారన్నమాట, మా లంబాడీ సోదరులే ఉంటారు అక్కడ. దే టార్గెటెడ్ దెమ్, అలా టార్గెట్ చేశారు. సిటీ కల్చర్ ఇంకా తెలియదులేండి. నిన్న వాళ్ళు పిలిచాం కదా, నిన్న వచ్చినప్పుడు కూడా వాళ్ళు చాలా వణుకుతున్నారండి, మాట్లాడలేకపోతున్నారు. అంటే దే కాంట్ ఫేస్ వాళ్ళు, కానీ వాళ్ళు ఏడుస్తున్నారు. కాలు కూడా పట్టుకుంటామని అన్నమైనా మా డబ్బులు ఇవ్వలేదని అన్నారు. మేము అన్నాం దీంట్లో మంగ్లీకి ఏం సంబంధం అంటే మంగ్లీ గారు పేరు చెప్పారు కాబట్టి నమ్మి మేము డబ్బులు పెట్టామంటున్నారు వాళ్ళు. ఈ కేసులో ఇన్ అండ్ అవుట్స్ మీకు తెలుసు కాబట్టి ప్రత్యూషాజీ, ఐ నీడ్ ఎ క్లారిటీ. ఆల్రెడీ ఈ మైక్రో ఫైనాన్స్ స్కామ్ స్టార్ట్ చేసి బంజారాలను టార్గెట్ చేసుకున్న తర్వాతే రమావత్ మధు మంగ్లీ ఫేమ్ని యూజ్ చేసుకున్నాడా, లేకపోతే
మంగ్లీ మనకు ఉంది సెలబ్రిటీ స్టేటస్, మన బిడ్డ అనుకొని వీళ్ళిద్దరు జాయింట్గా ఈవెంట్స్ స్టార్ట్ చేసి ఉంటారని మీ అనుమానమా? బేసికలీ నాకు తెలిసింది చెప్తాను. బాలాజీ అని చెప్పేసి ఒక ఆయన, ఇంకా మధు, వీళ్ళిద్దరూ దే యూస్ టు వర్క్ టుగెదర్. సో తను కూడా ఇలానే మొత్తం స్కామ్లు చేసి పట్టుబడ్డాడు. తర్వాత వీడు టన్ను వచ్చింది. వీడు ఏం చేశాడు, వీడు కొన్ని డబ్బులు హీ నో హౌ టు టేక్ మనీ ఫ్రమ్ ద పీపుల్ అండ్ ఆల్. ఇనీషియల్లీ హీ స్టార్టెడ్, దెన్ తర్వాత మెల్లమెల్లగా సమ్ వేరే త్రూ అదర్ మీన్స్ హీ మెట్ మంగ్లీ, ఓకే, ఫ్రమ్ అదర్ మీన్స్. సో అట్లాగా మంగ్లీ కానీ శివ చౌహాన్ కానీ వీళ్ళందరూ కలిసి ఇంకా దే స్టార్టెడ్ డూయింగ్. అంటే మంగ్లీ గారు వెనకున్నారు. మంగ్లీ గారు ఇప్పుడు శివ చౌహాన్కి ఇప్పుడు నార్మల్గా అండి మన ఇంట్లోనే మనకు డబ్బులు ఎక్కడ వస్తున్నాయని అడుగుతారా అడగరా? ఆమె ఏమన్నారు, నా తమ్ముడు నాకు అసిస్టెంట్ లాగా నా తమ్ముడే నాతో పాటు ఉంటాడు అని చెప్పింది తను. మరి అలాంటిది వాళ్ళ తమ్ముడు మూటలు మూటలు బ్యాగులు డబ్బులు తీసుకొని వస్తుంటే నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావని అడగదా? ఎగ్జాక్ట్లీ అంతే కదా. ఇప్పుడు తన స్టేట్మెంట్స్ ప్రకారము, తన మాటల ప్రకారము, ఒకవేళ ఈ మైక్రో ఫైనాన్స్ స్కామ్ ముందు తెలియకపోయినా తర్వాత తెలిసినా కూడా మౌనంగా ఉందని క్లియర్గా అర్థమవుతోంది కదా. అంతే కదా. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంది? మరి తను ఏమన్నారండి, నేను బాధితుల పక్షాన నిలబడతాను, కొట్లాడతాను అన్నారు. మరి ఈ రోజు వరకు బాధితుల పక్షాన ఒక అడ్వకేట్ని ఎందుకు పెట్టలేదు నువ్వు? ఈ రోజు వరకు నీకు బాధితులు ఎక్కడున్నారో తెలుసా? తెలియదు ఆమెకి, కనీసం కలవలేదు. ఇదే నువ్వు, నీకేమైనా డబ్బులు తక్కువ? ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ ఇనిషియేషన్ చెయ్యి, ఒక ప్రెస్ నోట్, ప్రెస్ ఇన్విటేషన్ పడి నువ్వు పిలువు అందరిని, ఎవరెవరు బాధితులు ఉన్నారో రండి, నేను మాట్లాడతా, మీతో ఏం రసీదులు ఉన్నాయి నాకు ఇవ్వండి, నేను ఈ ఇన్వెస్టిగేషన్ని తొందరగా కంప్లీట్ చేయమని నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాను పోయి అనకుండా పోలీస్ స్టేషన్ సాక్షిగా మీడియాకు, ఫేస్బుక్ సాక్షిగా చెప్పింది కదా, నమ్మకం కుదరట్లేదా బాధితులకు? అండగా ఉంటాను, బాధితులతో. ఎన్ని రోజులు అయిపోయింది? ఎంతమంది బాధితులతో మంగ్లీ గారు మాట్లాడారు? మంగ్లీ గారు ఎంతమంది బాధితులతో మాట్లాడారు? బాధితులతో మాట్లాడితే వీడియోలు పెట్టుకుంటారు కదా, అట్లీస్ట్ మీడియా ముందు కన్నా తీసుకొస్తారు కదా బాధితులని. ఆమె ఈ రోజు వరకు బాధితులతో మాట్లాడలేదు. అసలు కనీసం వాళ్ళ గురించి పట్టింపు లేదండి. ఇప్పుడు ఆమె ఎందుకు బయటకు వచ్చి ఒకటి పోస్ట్ చేశారో చెప్పన్నా నేను. ఎక్కడ వీళ్ళందరూ వచ్చి మేము క్వశ్చన్ చేస్తున్నాం కదా, ఇన్ని రోజులు ఏమన్నది, అసలు బాధితులే లేరు అని అనుకున్నారు వీళ్ళంతా. నా గిరిజన కొంతమంది నాయకులు కూడా బాధితులు లేరు, పేడ్ ఆర్టిస్టులు అని మాట్లాడారు. మరి ఇప్పుడు తీసుకొచ్చాం కదా, ఇప్పుడు బాధితులు ఉన్నారు, మరి ఇప్పుడు ఎందుకు బయటకు రావట్లే? కనీసం బాధితులు ఆమెను కలిసే ప్రయత్నం చేశారా? మంగ్లీని చేస్తారు, చేసినా ఇప్పుడు మనకే దొరకట్లేదు, మన ఫోన్లో ఎత్తట్లేదు, అట్లాంటి వాళ్ళ ఫోన్లో ఎత్తుతుందా? సో మంగ్లీ గారు ఎక్కడ అప్స్కాండ్ అయ్యారు? తను ఇవ్వరండి, తను కనీసం ఫోన్లు ఎత్తారు. ఓన్లీ ఫోన్ కాల్లో అవసరం ఉంటే ఫోన్ చేసి నా గురించి మంచిగా మాట్లాడండి అని చెప్తారు అంతే. తను ఇప్పుడు అసలు బాధితులు ఎందుకు కలవాలి? నువ్వు బాధితులను వెళ్ళి కలవాలి, అంతే కదా. నువ్వు అన్నావు కదా, నేను ఎక్కడ ఏ ఊర్లో ఏది చిన్నగా ఏది జరిగినా కూడా నేను వెళ్ళి అక్కడ భోజనం చేసి వస్తా అని అన్నావు కదా, మరి వీళ్ళని పిలిచి భోజనం చేయించు, వీళ్ళతో కూర్చొని మాట్లాడు, కన్నీళ్ళని పంచుకో. వాళ్ళతో ఏముంది? ఇప్పుడు చాలా మంది దగ్గర అక్కడ అందులో అంటే చాలా ఉన్నాయి, చాలా మంది ఇచ్చినవి ఇవి కూడా ఉన్నాయి, కానీ కొంతమందితో ఏంటంటే ప్రామిసరీ నోట్సే ఉన్నాయి. కొంతమందితో అంటే వాళ్ళు తెలియదు. చాలా మంది ఊర్లలో తాండాల్లో ప్రామిసరీ నోట్ ఇస్తే చాలు అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళకి తెలియదు కదా. సో నిన్న ఒక పెద్ద ఆయన వచ్చాడండి, అసలు ఏడుస్తున్నాడు. 40 లక్షలు ఇచ్చారంటే ఇప్పుడు వాళ్ళ కూతురు పెళ్లి చేయాలి, నా కూతురు పెళ్లి చేయాలి, కాలు పట్టుకుంటామని అడిగినా కూడా నా డబ్బులు రిటర్న్ చేయట్లేదు అని అంటున్నారు. ఇట్లాంటి వాళ్ళ కన్నీళ్ళు చూసి మీకు అర్థమవుతుందా? బయటకు వచ్చి మాట్లాడవచ్చు కదా. ఏదో 2 సార్లు నేను ఒకసారి సిపి గారిని కలిసిన, ఒకసారి వాళ్ళని కలిసిన, నాకు క్లీన్ చిట్ ఇచ్చిరు. ఏం క్లీన్ చిట్ ఇచ్చిరండి నాకు అర్థం కాదు. దేని గురించి ఇచ్చిరు? నువ్వు తప్పు చేయలేదు, నీకు దీంట్లో ప్రమేయం లేదు అని వాళ్ళేం తేల్చి చెప్పలేదు. ఇంకా చాలా ఉంది. ఈరోజు ఈడీ ఎంక్వైరీలని, సిబిసిడి ఎంక్వైరీస్ అని ఇట్లా చాలా ఉంటాయండి. అవన్నీ ఎంక్వైరీస్ చేశారా? చేయలేదు కదా. ఈరోజు ఒక సిట్ లాంటిది ఒక టేస్ ఏదైనా చేయించవచ్చు కదా. ప్రభుత్వం కూడా దీన్ని ఎందుకు ఇంత సైలెంట్గా ఉంది? ఇంతమంది బాధితులు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ఉంది అంటే దానికి మెయిన్ రీజన్ కేవలం బంజారా బిడ్డలు. చాలా ఓట్ బ్యాంక్స్ ఉంది మా బంజారా బిడ్డలది. అలాంటి బంజారా బిడ్డలకి ఈరోజు ఇలాంటి వాళ్ళు అన్యాయం చేస్తుంటే ప్రభుత్వం దీన్ని ఏదైనా చేయొచ్చు కదా. ఈరోజు బికాస్ ఆఫ్ దిస్ ఇష్యూ ఎవ్రీ ఇష్యూ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇస్ గెటింగ్ డైల్యూటెడ్. మొన్ననే ఆర్టీసీ వాళ్ళ మనం సమ్మె చూసినామండి. ఆ ఇష్యూ ఎంతగానం, ఈ ఇష్యూ వల్ల ఎంత డైల్యూట్ అయిపోతుంది ఆ ఇష్యూ? అది జనాలకు పోతుందా? పోవట్లేదు. ఆ మొక్కజొన్న ప్రొక్యూర్మెంట్ గురించి అండి, ఆ యాసంగి వాళ్ళ ఆ బాధితులు రైతుల గురించి కానీ ప్రోగ్రాము దీని గురించి కానివ్వండి, మన ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళ బాధితులని రేవంత్ రెడ్డి గారు ఆదుకుంటామన్నారు, వాళ్ళ గురించి కూడా పోయింది. మొన్న రీసెంట్గా ఒక అబ్బాయి చనిపోయాడు, దాని గురించి కూడా అసలు మాటలు లేవు. ఇవన్నీ ఇష్యూస్ ఈ మంగ్లీ ఇష్యూస్ వల్ల డైల్యూట్ అవుతున్నాయి. ప్రభుత్వానికి అర్థం కావట్లేదా?
ఈరోజు మేధావులకు అర్థం కావట్లేదా? ఈరోజు గిరిజన నాయకులకు అర్థం కావట్లేదా? దీన్ని సార్ట్అవుట్ చేయాలని చెప్పేసి దీని మీద యాక్షన్ తీసుకోవాలని అర్థం కావట్లేదా? ఎంత సెలబ్రిటీ అయితే ఏంటండి, ఆమె వెనకాల ఎవరన్నా ఉన్నారా? మినిస్టర్స్ ఉన్నారా? ఎంపీలు ఉన్నారా? ఎమ్మెల్యేలు ఉన్నారా? ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? నేను అదే అడుగుతున్నా. పెద్దల సపోర్ట్ ఉందా? ఉంటే ఆ పెద్దలెవరు? ప్రస్తుత గవర్నమెంట్లో ఉన్నారా లేకపోతే ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నారా? ఏంటి మీ అనుమానం ఏంటి అసలు? డెఫినెట్గా ఇందులో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారని నాకు అనిపిస్తుందండి. లేకపోతే ఎందుకు దీన్ని ఇంత సీరియస్గా తీసుకోవట్లేదు? ఓకే, ఎందుకు వాళ్ళు బాధితులు కంప్లైంట్ ఇచ్చినా కూడా దీన్ని సీరియస్గా తీసుకోవట్లేదు? అండ్ ఇంకొకటి రమావత్ రమేష్ చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్ ప్రకారము మంగ్లీని కలిసేందుకు లేకపోతే రమావత్ మధు ఇష్యూలో కలిసేందుకు కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు అని అడిగితే ఆ ఎమ్మెల్యేలు పాత గవర్నమెంట్ ఎమ్మెల్యేలు అన్న, అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎమ్మెల్యేలు అయి ఉంటుంటారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, అయినా కూడా ముందుకు పోవట్లేదు. ఈ ఇష్యూ మంగ్లీ చుట్టూ ఏమీ జరగట్లేదు అంటే ఏంటి? నేను అది వాళ్ళ నాలెడ్జ్కి వదిలేస్తానండి. ఎంతసేపు బ్యాక్ ఎండ్లో ఉండి మీరే అంటే నేను అదే చెప్తా, వాళ్ళు కూడా ఇది మంచి అనిపిస్తున్నట్టుంది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు డీలిమిటేషన్ ఇష్యూ ఉంది, ఉమెన్ రిజర్వేషన్ గురించి ఇష్యూస్ ఉన్నాయి, ఇన్ని ఇష్యూస్ అన్ని సైడ్ లైన్ అయిపోతున్నాయి దీని నుంచి. అండ్ మన కమ్యూనిటీకి అసలు బ్యాడ్ నేమ్ వస్తుంది. ఈరోజు ఒక మంగ్లీని కాపాడడానికి నేను అదే అడుగుతున్నా, మంగ్లీని మాత్రమే కాపాడడానికి మీరు ఇంతమందిని నష్టం చేస్తే రేపు పొద్దున వీళ్ళు ఓట్లు వేస్తారా మీకు? చాలా మందిని అడుగుతున్నా నేను ఈ ప్రశ్న. మనిషికి నైతికత అనేది ఉండాలి. ఒక మంగ్లీని కాపాడుకోవాలని మీరు అంటున్నారు, కానీ మరి ఇంతమంది బాధితులను ఎవరు కాపాడాలి? నేను నా నాయకుల నాలెడ్జ్కి వదిలేస్తున్నది, అది వాళ్ళ ఇష్టం. ఈరోజు మన కమ్యూనిటీలో కేవలము సంపత్ నాయక్ లాంటి వాళ్ళు, అశోక్ వాళ్ళు ఇలాంటి వాళ్ళే ఉన్నారా? మిగతా వాళ్ళు లేరా? బాధితుల దగ్గరికి వీళ్ళన్నా వెళ్ళాలి కదా. ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు అసలు ఎందుకు పెట్టారు డబ్బులు అని అడుగుతారు. ఎందుకు పెట్టారేందండి? ఇప్పుడు మీరే చూడండి, ఒక అమ్మాయికి పెళ్లి చేయాలంటే ఇదే కమ్యూనిటీలో, ఇదే నా గిరిజన కమ్యూనిటీలో కట్నం డౌరీ అనేది తీసుకోదని చెప్పేసి సేవలాల్ మహారాజ్ గారు చెప్పేసి వెళ్ళారు. ఇదే నా జాతిలో కట్నం అనేది అది చాలా పెద్ద క్రైమ్, డౌరీ తీసుకోవద్దని చెప్పిపోయినప్పుడు మరి ఈరోజు ఒక్కొక్కడు 50 లక్షలు 60 లక్షలు 70 లక్షలు 80 లక్షలు తీసుకుంటేనే పెళ్లి చేసుకుంటారు. ఒక 20 లక్షలు ఇస్తే మామూలు ఇసా ఓడొస్తాడు పెళ్లి చేసుకోవడానికి, ఒక 80 లక్షలు ఇవ్వాలి, లేకపోతే కోట్లు ఇస్తే మాత్రం గవర్నమెంట్ ఆఫీసర్స్ వస్తారు. మరి ఇంతమందికి ఇలా డబ్బులు తెచ్చి పెట్టాలంటే మామూలు ఇసా వాళ్ళు ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చి పెడతారు? ₹1 వస్తుంది కదా అని ఆశించి వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు, తప్పేముంది అందులో? మీరు మరి ముందు ఇలాంటి తగ్గియండి. మరి ఇప్పుడు ఈ డౌరీ లాంటి కాన్సెప్ట్ ఉంది కదా, మీరు దాని మీద పోరాడరు, మీరు దీని మీద పోరాడరు. ఎంతసేపు మేము అది పోరాడినాం, ఇది పోరాడినాం, అది చేసినాం. కొంతమంది గురించి చెప్తున్నా నేను, నాట్ అబౌట్ ఎవ్రీవన్. నేను కొంతమంది గురించి చెప్తున్నా. నేను అది చేసినా ఇది చేసినా. ఈరోజు 10% రిజర్వేషన్ గురించి మేము కొట్లాడినాం అని అంటున్నారు. అన్నా సంతోషం, మీరు కొట్లాడిరు 10% రిజర్వేషన్ గురించి. నేను కొట్లాడే అనట్లే. 10% రిజర్వేషన్ ఏం చేసుకుంటావు? నువ్వు జోబ్లో పెట్టుకుంటావా? ఈ గ్రూప్ 1 విషయంలో 10% రిజర్వేషన్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఇంతమంది రిస్ట్రిక్ట్ అయిపోయినారు, మన బిడ్డలు ఎగ్జామే రాయలేదు, మరి దీని గురించి అడగలేదు ఎప్పుడో? ఆ GO 46 అని వాళ్ళ గురించి అడగలేదు నువ్వు? 10% రిజర్వేషన్ ఒక్కటే చాలా మనకుంటే వేరే ఏమొద్దా? మీరు చేసిరు, నేను చేయలేదు అంటలేదు, అది గొప్పే మీరు చేసింది. కానీ ఈరోజు మీరు ఉన్న సమస్యలను అన్నీ మర్చిపోయి అన్ని సైడ్ లైన్ చేసి కేవలం మంగ్లీయే కావాలంట వీళ్ళకి. రేపొద్దున నేను కూడా 6 లక్షలు ఇస్తాను మీకు, ఒక 6 లక్షలు ఇస్తాం, మరి నా తరపున మాట్లాడండి. ఇప్పుడు మంగ్లీ తరపున మాట్లాడుతున్నారు కదా మీరు, ఆ మంగ్లీ తరపున వకాలత్ పుచ్చుకొని మాట్లాడుతున్నారు. ఈరోజు గొంతు చించుకొని ఒకడు అరుస్తాడండి మీడియా ముందు, చెత్త నా కొడుకు, వాడికి ABCDలు ఏమీ రావు, ఏమీ తెలీదు, వాడు వెనకాల ఒక 2-3 ఆడవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళని పెట్టుకున్నారు 2-3. పాపం వాళ్ళు కూడా ఏముంటుందండి, ఒక 100-200 ఇస్తారేమో, ఇంకా మీటింగ్కి వెళ్తా అని చెప్పేసి వస్తారు. వాళ్ళకు కూడా తప్పులేదు, వాళ్ళని కూర్చోబెట్టుకొని మంచిగా అది ఇది అని కుక్క మరిగినట్టు మరుగుతున్నాడు ఈరోజు. వాడికి ఏం తెలుసండి అసలు? ఈరోజు బాధితులు లేరు, మంగ్లీయే చాలా బెటర్, మంగ్లీ అది ఇది అన్నాడు. మరి వీడు ఎంతమంది బాధితుల దగ్గర పోయాడు? సింగరేణి కాలనీలో అండి ఎవ్వడి బతుకులు మారలేదు. సింగరేణి కాలనీ మీకు తెలుసు, స్లమ్ ఏరియా అని చెప్పేసి, అక్కడ ఎవ్వరి బ్రతుకులు మారలేదు. మరి ఇలాంటి వాడు ఇన్నోవాలు ఫార్చునర్లు వేసుకొని సింగరేణి కాలనీలో ఎలా ఉన్నాడు? ఇప్పుడు నా తండ్రి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, నాకే లేదు ఇన్నోవా కారు, నీకు ఇన్నోవా కారు ఎక్కడిది? ఎంతమందిని బ్లాక్మెయిల్ చేసినావు నువ్వు? ఇన్నోవా కారు ఎక్కడిది? అవన్నీ చెప్పాలి కదా. ఎప్పుడైతే మీరు సమాజంలోకి వచ్చినప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు, నలుగురికి మంచి చేద్దాము, మీరు నలుగురు పెద్దగా ఒక నాయకులాగా బిహేవ్ చేస్తున్నారు అన్నప్పుడు అలాగే బిహేవ్ చేయాలి. అంతేగాని ఇలా చిల్లర వల్లరుగా బిహేవ్ చేయదు. ఈరోజు మంగ్లీ సైడ్ మాట్లాడిన కమ్యూనిటీ పెద్దలు ఈరోజు ఎందుకు ప్రత్యూష సైడ్ మాట్లాడట్లేదు? ఈరోజు నిన్న వచ్చిన ఒక అమ్మ వచ్చింది, నిన్న
కాళ్ళు పట్టుకుంటానయ్యా నా పైసలు ఇప్పియండి అని ఒక అమ్మ వచ్చింది, ఆమె తరపున ఎందుకు మాట్లాడట్లేదు మీరు? కేవలం మంగ్లీ తరపునే మాట్లాడతారంట, వీళ్ళ తరపున మాట్లాడారంట. అంటే మంగ్లీ మాత్రమే డబ్బులు ఇస్తుంది, వీళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదా? రేపు పొద్దున్న నేను 6 లక్షలు పడేస్తా, మరి నా తరపున మాట్లాడండి. 10 లక్షలు ఇస్తా, నా తరపున మాట్లాడండి. 20 లక్షలు ఇస్తా, నా తరపున మాట్లాడండి. మరి మీరు రేపు పొద్దున వచ్చి ఇది అంతే కదండి. మంచి క్వశ్చన్ అది, ఖచ్చితంగా మాట్లాడాలి కదా. నేను అదే అడుగుతున్నా. ఈ రోజు కేవలం పైసలకు మాత్రమే లోబడి మంగ్లీ గురించి మాట్లాడుతున్నారు, మంగ్లీ తరపున మాట్లాడుతున్నారు. బాధితుల కన్నీళ్లు వీళ్ళకు కనిపించట్లేదు. ఎవ్వరు కూడా ఈరోజు మీడియాకు చాలా థ్యాంక్స్. ఈరోజు మీడియా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి మాత్రమే కనుక్కుంది ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో, ఎవరు ఏంటి ఇదంతా ఏందని చెప్పి మీడియా తీసుకొని వస్తుంది. ఈరోజు సంపత్ లాంటి వాళ్ళు, లేకపోతే మన అశోక్ లాంటి వాళ్ళు ఏదో చేస్తుంటే వీళ్ళు వచ్చి వీళ్ళేం చేస్తారు, వీళ్ళ చరిత్ర అది, వీళ్ళ చరిత్ర ఇది అని అంటున్నారు. మళ్ళీ వీళ్ళ చరిత్ర నేను తీస్తే ఎట్లాగుంటుందండి? అంతే కదా. ఎప్పుడు కూడా నీకు నాతో దమ్ము ఉంటే నాతో కొట్లాడు, నా కుటుంబంతో కొట్లాడడం కాదు, అది ఎవరైనా సరే, ఈవెన్ మంగ్లీ అయినా సరే. నేను అదే చెప్తున్నాను, నీకు దమ్ము ఉంటే నువ్వు నిజంగాను తప్పు చేయకపోతే నువ్వెందుకు బాధితుల్ని కలవట్లేదు? నువ్వెందుకు వాళ్ళ తరపున ఎందుకు నువ్వు ఒక్క వకీల్ని కూడా నువ్వు ఎందుకు పెట్టలేదు? నువ్వు ఒక్క అడ్వకేట్ని ఎందుకు పెట్టలేదు? ఎంతమంది పిలుచుకొని నువ్వు మాట్లాడినావు? ఈరోజు మంగ్లీ గారు నేను చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి పెరిగినా అని అన్నారండి. నేను 1000 రూపాయలు 2000 రూపాయలకు పనిచేసినా అని అన్నారు. 1000 రూపాయలు 2000 రూపాయలకు పనిచేసిన నువ్వు ఈరోజు 1 కోటి రూపాయల కార్లు ఎట్లా తిరుగుతున్నావు? మిగతా సింగర్స్ తిరగట్లేదు, నువ్వు ఎట్లా తిరుగుతున్నావు? నేను వేరే పేర్లు తీసుకోను. ఈరోజు నీకు ఎక్కడెక్కడ ఏమేమి ఆస్తులు ఉన్నాయి అందరికి తెలీదా? హౌ డిడ్ యు ఎర్న్ ఆల్ దిస్ ప్రాపర్టీ? కూర్గులో ఏదో సంథింగ్ కొన్ని ఎకరాలకు కొన్నారని, లేకపోతే కర్నూలు జిల్లా డోన్ దగ్గర ఒక సిమెంట్ ఫ్యాక్టరీ అని చెప్పి ఇదంతా నిజమేనా, ఆరోపణలేనా? అంటే ఇవన్నీ నిజమేనండి, ఇవన్నీ నిజమే. మేము ఎక్కడ కొన్నాం అక్కడ కొన్నాం, మేము ఈ ఒక ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తున్నాము, ఆ ఫ్యాక్టరీకి మంగ్లీ గారు వస్తారు. నేను అదే చెప్తున్నా కదా, వీళ్ళు డబ్బులని ఎంజాయ్ చేశారు. ఇప్పుడు డబ్బులని ఎక్కడ పోయాయి? ఇప్పుడు ఒకటే నువ్వు ఏమంటున్నారు, ఇప్పుడు క్యాషియర్ అయితే అబద్ధం చెప్పడండి, ఎందుకు అబద్ధం చెప్పడో కూడా చెప్తా. మనం డబ్బులు ఇచ్చి చేయించేది కాదు, ఒక నిరుపేద కుటుంబం అతంది. రేపు పొద్దున అబద్ధం చెప్తే వీళ్ళందరూ వీళ్ళని చంపేస్తాడని భయం అనేది ఉంటుంది కదా. ఎందుకు అబద్ధం చెప్తాడు చెప్పండి? సరే క్యాషియర్ని మనం మ్యానిపులేట్ చేసినాం అనుకుందామండి, మరి మిగతా వాళ్ళ సంగతి ఏంది? పేడ్ బ్యాచ్ అంటారా వాళ్ళని? కాళ్ళు పట్టుకున్నా నా కూతురికి డబ్బులు లేవు, నా కూతురు పెళ్లి చేయాలని ఒక అమ్మ అడుగుతుంటే వీళ్ళందరూ పేడ్ బ్యాచా? బాధితుల్ని పేడ్ బ్యాచ్ అంటారా? ఈ చిల్లరగాళ్ళు పేడ్ బ్యాచ్ అంటారా? వీళ్ళు అసలు మనుషులేనా? అసలు శవాల మీద చిల్లర ఎత్తుకునే బ్యాచ్ వీళ్ళ మనుషులేనా? అంతమంది కన్నీరు, అసలు వాళ్ళు ఏడుస్తుంటే నాకు బాధ అనిపిస్తుందండి. మీకు చూపించింది కొంతమందే కదా బాధితులు, నేను మిగతా బాధితుల్ని చూపిస్తాను. మరి వీళ్ళు మరి ఎవరి బిడ్డలు? వీళ్ళు కూడా గిరిజన బిడ్డలే, వీళ్ళందరూ బాధితులు. మరి వీళ్ళెవరి బిడ్డలు? వీళ్ళు మన బిడ్డలు కాదా? ఓన్లీ మంగ్లీ మాత్రమే మన గిరిజన బిడ్డనా? మంగ్లీ గిరిజన బిడ్డ, నేను తెలంగాణ గిరిజన బిడ్డ. మంగ్లీ తెలంగాణ గిరిజన బిడ్డ కాదు, మంగ్లీ ఎక్కడో రాయలసీమ గిరిజన బిడ్డ. తెలంగాణ బిడ్డలు ఇక్కడ తెలంగాణలో ఉండే గిరిజన బిడ్డలు నష్టపోతుంటే మీరు ఎవరో ఆంధ్ర గిరిజన బిడ్డలు తీసుకొని వస్తామంటారు ఏంది? వాళ్ళ సైడ్ వకాలతో ఎందుకు పుచ్చుకుంటున్నారు మీరు? వాళ్ళెవరు అనట్లేదు, వాళ్ళెవరు ప్రెస్ మీట్లు పెట్టట్లేదు, వీళ్ళు ఎగిరెగిరి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు నాకు అర్థం కావట్లే. మరి ఎంత తీసుకున్నారో? రైట్ ప్రత్యూషాజీ, ఐ విల్ కంక్లూడ్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీడియా ఇప్పుడు సపోర్ట్ చేస్తోంది, మీడియా అంతా ఇప్పుడు హల్చల్ చేస్తోంది మంగ్లీ ఇష్యూ కోసము. అవును, ఖచ్చితంగా బాధితుల కోసం నిలబడతామని చెప్పి కొన్ని ఛానల్స్ చెప్తున్నాయి, కొంతమంది చెప్తున్నారు. మంచిదే, నిలబడితే వి వెల్కమ్ దట్. రాబోయేటువంటి రోజుల్లో బాధితుల తరపున ఈ మీడియా నిలబడుతుందని, బాధితులకు న్యాయం జరుగుతుందని నమ్మకం మీకుందా? నాకైతే డెఫినెట్గా నమ్మకం ఉందండి. ఎందుకంటే ఈరోజు మీడియా కవరేజ్ చేయకపోయి ఉంటే ఇంతమంది బాధితులు బయటకు రారు. మీడియా ఉంది కాబట్టే చాలామంది బయటకు వచ్చారు. ఇప్పుడు మేము త్రూ సోషల్ మీడియా అంటే త్రూ ఇన్స్టాగ్రామ్ మేము మా ప్రొఫైల్లో ఎంత పెట్టుకున్నా కూడా ఈరోజు మీడియా లేకపోతే జీరో తెలుసా. ఈరోజు మీడియా మొత్తం మంగ్లీ గురించి ఫోకస్ కాదు, బాధితులకు న్యాయం జరగాలని. కొన్ని మీడియా ఛానల్స్ తెలుసా, వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళ తండాలకు వెళ్ళి వాళ్ళ రా ఫుటేజ్ తీసుకొని వచ్చారు. మనం చాలా దాంట్లో పోస్టింగ్ కూడా చేశారు. వాళ్ళు ఉన్నారు కాబట్టి నిజంగా ఇంతమంది బయటకు వచ్చారు. నేను వాళ్ళని ఇంకా సపోర్ట్ అడుగుతున్నాను, మీరు ఇంకా సపోర్ట్ చేయండి. ఇంకా చాలామంది బయటకు వస్తారు, వాళ్ళందరూ బయటకు వచ్చాక వాళ్ళకి న్యాయం చేద్దాం. ఏదో ఒక సిట్ లాంటిది ఏదో ఒకటి వేపిస్తాము. ఈ ఎంక్వైరీ అనేది ఫార్వర్డ్ ముందుకు వెళ్ళాలి. వీళ్ళు ఎవరైతే డబ్బులు తీసుకొని ఎక్కడ దాచారు, మనము 100 మందికి న్యాయం చేయలేమేమో అండి, కానీ అట్లీస్ట్ మనకు అయినంతనే మనం న్యాయం చేయాలి కదా. ఈరోజు ఇక్కడ కాకపోయినా ఢిల్లీ వెళ్ళడానికైనా మీడియా మాతో పాటు రావాలి. ఎందుకంటే ఢిల్లీలో కూడా చాలా ఛానల్స్ ఉంటాయండి. కాకపోతే few channels will not cover. Seriously, when we went to Delhi with respect to Group 1, there are few channels which didn't cover our issue. So ఈ ఛానల్స్ ఎక్కడికైనా మంగ్లీ గారి ఇష్యూ గురించి కానివ్వండి, నిజంగానే తను ఈరోజు ఇందులో ఉంది అని ఆల్రెడీ ఇండైరెక్ట్లీ తెలుస్తూనే ఉంది.
కానీ డైరెక్ట్గా అది మొత్తం ముందుకు వచ్చిన రోజు మాత్రం కమ్యూనిటీ ఆమెను బాయ్కాట్ చేయాలి. అలా చేయించే బాధ్యత కూడా మీడియాదే. ఈరోజు నా కమ్యూనిటీ నిజంగా మేము ఇక్కడ ఉన్నాము అంటే బంజారా జాతికి ఒక చరిత్ర అనేది ఉందండి. ఆ చరిత్రని ఈరోజు కాలహీనం చేయడం, ఇంకొకటి ఇలాంటి బాధితులు వాళ్ళు చాలా ఐల్ టెల్ యూ వన్ థింగ్ విజయ్ గారు, ఈ మిరప తోటలు ఉంటాయి కదా, మిరప తోటల్లో రోజు కూలీ పనికి వెళ్తారు వాళ్ళు ఎండాకాలంలో కూడా. వెళ్ళి మీరు చూసినట్టయితే చాలామంది బొక్కలు అరిగిపోయి ఇట్లా బెడ్ రెస్ట్లో ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేశారు. మొన్న వచ్చిన బాధితుల్లో కొంతమందికి చెప్పులు ఇరిగిపోయి పిన్ని పెట్టుకొని వచ్చారు వాళ్ళు. వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవడానికి వీళ్ళకు తెలివి ఉందా? తెలివి ఉండాలి కదా కొంచెమైనా. ఇలాంటి బాధితులకు న్యాయం జరిగే వరకు కూడా మీ మీడియా తప్పకుండా మాకు సపోర్ట్ చేయాలి. టిల్ ద ఎండ్ వీ వాంట్ యువర్ సపోర్ట్. ఈవెన్ యూ నీడ్ టు ప్రెషర్ ఈవెన్ మనం అందరం కలిసి గవర్నమెంట్ మీద ఒక ప్రెషర్ తీసుకొని రావాలి. ఎందుకంటే ఇప్పటివరకు కూడా గవర్నమెంట్ దీని గురించి స్పందించట్లేదు. ఆమె వెనకాల ఏం ఫోర్సెస్ ఉన్నాయో మాకు తెలియదు. సీరియస్లీ ఈరోజు కొన్ని మీడియా ఛానల్స్ కూడానండి ఈమె చేసే ప్రెషర్ వల్ల ఫుటేజ్ అనేది డిలీట్ చేస్తున్నారు వాళ్ళ ఛానల్స్లో. నేను ఛానల్స్ పేరు చెప్పను ఎందుకంటే వాళ్ళు చాలా ఛానల్స్లో డిలీట్ చేస్తున్నారు. సో నేను మినిస్టర్స్ని కానీ ఎమ్మెల్యేస్ని ఎంపీస్ హూ ఎవర్ ఇఫ్ సమ్మన్ ఈజ్ సపోర్టింగ్ హర్, సో నేను వాళ్ళకు కూడా చెప్తున్నాను ఇప్పుడు మీకు మంచిగానే ఉంటుంది కానీ ఈ మొత్తం లూప్లో మీరు చిక్కుకుంటారు. సో జస్ట్ బీ అవే ఫ్రమ్ దిస్. వీ వాంట్ ద విక్టిమ్స్, వీ వాంట్ జస్టిస్ ఫర్ దీస్ విక్టిమ్స్ హూ ఆర్ సఫరింగ్ ఇన్ ద గ్రౌండ్ లెవెల్. సో నేను నా గిరిజన నాయకుల్ని కూడా కోరుకుంటున్నాను, మీరు ఈ మొత్తం పిచ్చి పంచాయతీలు పక్కన పెట్టి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు హెల్ప్ చేయండి, వాళ్ళ కోసం నిలబడండి. ఎందుకంటే we should be thankful for this community. సో వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. వాళ్ళు లేకపోతే మనం లేము ఈరోజు. ప్రజల కోసం పోరాడే మీరు, ప్రజల తరపున ప్రశ్నించే జర్నలిస్టులుగా మేము ఖచ్చితంగా బాధితులకి నిలబడి తీరుదాం. ప్రత్యూషాజీ ఒక ఆన్సర్తో కంక్లూడ్ చేయండి. మంగ్లీకి వ్యతిరేకంగా బాధితులకు మద్దతుగా మీరు ఇప్పుడు గళం వినిపిస్తున్నారు. మీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు, మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు, మిమ్మల్ని సైకలాజికల్గా డిప్రెస్ చేసేందుకు చాలా ప్రయత్నిస్తున్నారు, అన్నింటికి మించి మీకు థ్రెట్ కూడా చేస్తున్నారు. ఇవి ఆగుతాయన్న నమ్మకం అయితే నాకు లేదు. కంటిన్యూ అయితే వాట్ విల్ బి ద మూతోడ్ జవాబ్ క్యా హై ఆప్కా? నేను ఒకటి చెప్తా అండి, నేను ఈ జనాల నుంచి వచ్చిందాన్ని. నిజంగానే నాకు ఈరోజు సపోర్ట్ ఎవరన్నా ఉన్నారా అంటే నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ అండ్ ద మీడియా. సోషల్ మీడియా ఇస్ ద ఓన్లీ విచ్ హెల్ప్డ్ మీ టు బీ హియర్ టిల్ టుడే. సో నేను వాళ్ళని కూడా నా కమ్యూనిటీ ఆల్సో అనుకోండి. సో నేను వాళ్ళని అడుగుతున్నాను, ఫ్యాక్ట్స్ ఏంటో అవి చూపియండి బయటికి, ఫ్యాక్ట్స్ లేని చూపికండి. అండ్ వీళ్ళందరికీ ఒకటే జవాబు నేను చెప్తానండి. నన్ను ఏమన్నారు, బాధితులు లేరు ఫేమస్ అవ్వడానికి చేసినావు అని అన్నారు. ఈరోజు బాధితులు ఉన్నారు. అండ్ నేను ఈరోజు పోరాడేది కూడా బాధితుల కోసమే పోరాడుతున్నా, వాళ్ళ కోసమే పోరాడతా. ఎవరు ఏమనుకున్నా కూడా ఐ రియల్లీ డోంట్ కేర్. బికాస్ నేను సోషల్ లైఫ్లో ఉన్నా కాబట్టి ఇవన్నీ వస్తాయి. చేతగానోడే నా వెనకాల మాట్లాడతాడు, చేతనైనోడు నా ముందుకు వచ్చి చూపిస్తాడు కదా అన్ని. వాళ్ళకి చేతన అవ్వట్లేదు, నేను ఎక్కడ పర్సనల్ అటాక్ చేయట్లేదు. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఐ రియల్లీ డోంట్ కేర్. ఎందుకంటే ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 4 years అయింది అనుకుంటా ఐమ్ ఆన్ దిస్ పబ్లిక్ డొమైన్. చాలామంది అంటారు ఎవడు పెళ్లి చేసుకుంటాడు నిన్ను, ఎందుకు ఇలా అరుస్తున్నా బయటకు వచ్చి అలా ఇలా అని చెప్పేసి. బట్ చాలామంది మిగతా 80% పీపుల్ దే డూ సపోర్ట్ మీ. ఐ రియల్లీ ఐ ఫీల్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్ హూ సపోర్ట్స్ మీ అ లాట్. సో నేను ఒకటే చెప్తా, అరిచే వాళ్ళు అరుస్తారు, అరిచే కుక్కలు ఎప్పుడైనా కరుస్తాయా? కరవవు కదా. సో నేను వాళ్ళని అలానే ట్రీట్ చేస్తాను. దే ఆర్ ఈక్వల్ టు మై గ్రే హెయిర్. ఐ రియల్లీ డోంట్ కేర్ ఫర్ దెమ్. రైట్, లెట్స్ ఫైట్ ఫర్ ద బెటర్ సొసైటీ. ప్రత్యూషాజీ ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం. బాధితుల కోసం న్యాయం చేసే క్రమంలో మళ్ళీ ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.